వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం శత్రువుల పాలిట వరంగా మారింది. అది ఏ స్థాయికి చేరిందంటే జమ్మూలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీద డ్రోన్తో దాడి చేసే స్థాయికి దిగారు. అంటే పక్కనే ఉన్న శత్రు దేశం ఇన్ని రకాలుగా భారతదేశం మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నా మన సైన్యం వాళ్ళకి తిప్పి కొడుతుంది. దాంతో ఈ కొత్త టెక్నాలజీ నేర్చుకొని దీని ద్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీద దాడులు చేశారు. అయినా మన సైన్యం దాన్ని తిప్పికొట్టింది. ఇకపై అటువంటి దాడులు జరగకుండా ఎక్కడైనా సరే భారతదేశ భూభాగంలోకి శత్రు దేశం నుంచి డ్రోన్ల ద్వారా దాడులు జరగకుండా ఆ డ్రోన్ల దాడిని ఎదుర్కోవడానికి మన దగ్గర అంత కెపాసిటీ ఉందా, మన టెక్నాలజీ ఇంకా ముందుకు వెళ్ళిందా అంటే ఎస్, ముందే ఉందాం అంటున్నారు మన సైనికులు. అయితే ఆ టెక్నాలజీ ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, ఇకపై డ్రోన్లో అసలు డ్రోన్ అనే టెక్నాలజీని పూర్తిగా అడ్డుకోవడానికి మన టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళింది, మన డిఆర్డిఏ ఎంత స్థాయికి వెళ్ళింది, మన సైన్యం ఏ విధంగా దాన్ని ఎదుర్కోబోతుంది అనే అంశాలు మనతో మాట్లాడడానికి భారత ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన మాజీ అధికారి ప్రస్తుతం ఉన్నారు. ఆయన కార్గిల్ వార్లో తన కంట్రిబ్యూషన్ చూపించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన తిరిగి ఎయిర్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఎయిర్ ఫోర్స్లోకి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, కార్గిల్ వార్లో అతని యొక్క పని ఏ విధంగా ఉంది, తర్వాత ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని ఎదుర్కోవడానికి మనం ఏ విధంగా టెక్నాలజీ ముందుకు వెళ్తున్నాం అనే అంశాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఇందుకు ఆయన పేరు మాధవపెద్ది కాళిదాస్ గారు. మాధవపెద్ది కాళిదాస్ గారు ఆయన కార్గిల్ వార్లో తనకంటూ తన ప్రత్యేకత చూపించారు. తర్వాత ఆర్మీలో ఆయన చేసిన వర్క్ చాలా ఉంది. తర్వాత తన తండ్రికి ఆరోగ్యం రీత్యా అతను ఆర్మీ నుంచి బయటకు వచ్చినా తన టెక్నాలజీని ఎక్కడ మర్చిపోకుండా మీకు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ విద్యార్థులకి తన నైపుణ్యాన్ని వివరిస్తున్నారు. కాళిదాస్ అని అడిగి అసలు ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలంటే ఎలాంటి నైపుణ్యం ఉండాలి, ఏ కోర్సులు చదవాలి, ఒకటి దాంతోపాటు అసలు డ్రోన్ టెక్నాలజీని పక్కన వాళ్ళు వస్తుంటే మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కోవచ్చు, దానికి ఏ విధంగా దాన్ని అడ్డుకట్ట వేయచ్చు అనే అంశాలతో పాటు కార్గిల్ వార్తో పాటు అతను సర్వీస్లో ఉన్నప్పుడు ఎలాంటి శత్రువుల మీద దాడి చేశారు అనే అంశాలని ఆయన తెలుసుకుందాం. కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాధవపెద్ది కాళిదాస్ గారు. మాధవపెద్ది అన్న పేరు వినగానే ఎక్కడి నుంచో సినీ రంగంలో నుంచి చాలామంది పేర్లు కనిపిస్తుంటాయండి. ఆ మూలాలు అక్కడి నుంచి వచ్చినవి కనిపిస్తుంటాయి. మాధవపెద్ది సురేష్ అవ్వచ్చు, మాధవపెద్ది వర్గలు, అందరూ పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు, మంచి కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చిన మీరు ఆ మూలాలు అక్కడి నుంచి పట్టుకొచ్చి మీరు సినీ రంగంలో వెళ్లకుండా ఈ సైనికులు వెళ్ళడం ఏంటి, అక్కడ టెక్నాలజీని చూడడం ఏంటి, ఎయిర్ ఫోర్స్లో మీరు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, మీరు పనిచేస్తున్న టైంలో యుద్ధం చేస్తున్నప్పుడు కార్గిల్ వార్ అవ్వచ్చు లేదా ఇంకా మీరే దాడులు చేస్తున్నప్పుడు మీ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, ఈ ప్రశ్నతో పాటు ఇటీవల మనం చూస్తున్న జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీద డ్రోన్ దాడి, ఆ డ్రోన్ దాడి ఇకపై జరగకుండా మన టెక్నాలజీ ఏ విధంగా చేయొచ్చు, అసలు డ్రోన్ అనేది మన శత్రు దేశం నుంచి వస్తున్నప్పుడే దాదాపు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న అవన్నిటిని కూడా ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, మన టెక్నాలజీ ఆ స్థాయికి ఎదిగిందా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు మాధవపెద్ది గారి మూలాలు, మాధవపెద్ది గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. చాలా సంతోషం, ఉదాహరణ అండి మీరు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రోగ్రాం చేయడానికి ముందుకు వచ్చినందుకు. ఎన్నో ప్రశ్నలు సంధించారు, ఒకదానికొకటి చక్కగా నేను విశ్లేషించి సమాధానం చెప్తాను. మాధవపెద్ది అనగానే తెలుగునాట ప్రఖ్యాతమైనటువంటి కుటుంబము, వంశము, ఎందరో పేరు పోసినటువంటి విద్యావేత్తలు, ముఖ్యంగా కళాకారులు, తర్వాత క్రీడాకారులు కూడా ఈ కుటుంబంలో జన్మించారు. కవులు జన్మించారు, గాయకులు జన్మించారు. వాళ్ళందరి ప్రభావము నా మీద చిన్నప్పటి నుంచే ఉన్నదండి. ముందుగా ఖచ్చితంగా గుర్తుకొచ్చేది, స్మరణకొచ్చేది తాతగారు మాధవపెద్ది కాళిదాస్ గారు. బాపట్ల పట్టణంలో అత్యంత ప్రముఖంగా వినిపించిన పేరు, వారు లాయర్గా ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళారు. స్వతంత్రోద్యమంలో ప్రకాశం పంతులు గారికి కుడి చేయిగా ఉండి వారి సంపదనని అపారంగా కాంగ్రెస్ పార్టీకి, స్వతంత్ర ఉద్యమానికి అలవోకగా ధారపోశారు వారు. సో ఈరోజు కూడా చాలామందికి మాధవపెద్ది కాళిదాస్ గారు బాపట్లో అంటే చాలా సుపరిచితులు. వారు అడిగిన వాళ్ళకి చేతికి ఎముకకి చోటు లేకుండా ఎన్నో దాన ధర్మాలు, కుటుంబాలకు సహాయాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కిందకు చెప్పినట్టు విపరీతమైనటువంటి మానసిక ఆర్థిక పరిపుష్టిని, శారీరక పరిపుష్టిని వారు ఇతోధికంగా ఇచ్చారు. ఆ తర్వాత వారి తమ్ముడు గుంటూరులో కూడా మాధవపెద్ది హనుమంతరావు గారు ఎన్నో విద్యా సంస్థలకి ఆయన ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఉంటూ ఆ తరాలలో వారు సామాజిక సేవ, బంధు సేవ అన్ని రకాలుగా చేశారు. ఆ తర్వాత జనరేషన్లో ఇంకొక లాయరు మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి గారు ఎన్నో బ్యాంకులకి, విద్యా సంస్థలకి అధిపతిగా ఉండి వారు లీగల్ అడ్వైజర్గా. ఇక కళాకారులకు వస్తే ముందు తరంలో చెప్పుకోవాల్సింది మాధవపెద్ది వెంకట్రామయ్య గారు. ఆయన అభినవ దుర్యోధనుడిగా పేరుగాంచారు. అలాగే వారి కజిన్ బ్రదరు
మాధవపతి బుచ్చి సుందరరామ శాస్త్రి గారని, తిరుపతి వెంకట కవుల ప్రథమ బ్యాచ్ శిష్యులలో ముఖ్యులు వారు. సో వీళ్ళందరూ ఆ తరంలో మాధవపతి వంశానికి సంఘానికి ఎంతో పేరు తీసుకొచ్చి వారున్న ప్రదేశంలో వారికి ఉన్నటువంటి విద్యా చదువులతో ప్రజలను అలరించారు. ఆ తర్వాత జనరేషన్లో వివాహ భోజనంబు పాటతో విశ్వవిఖ్యాత ఖ్యాతిని ఆర్జించినటువంటి ఇంకొక కళాకారులు మాధవపతి సత్యం గారు, మాధవపతి సత్యం గారు అన్నయ్య మాధవపతి గోఖలే గారు. వీరిద్దరూ కూడా ఆ తరంలో ముఖ్యంగా విజయ సినిమాలకి, పాత సినిమాలకి వారిద్దరూ లేకుండా ఇటువంటి సినిమాలు ఉండేవి కావు. ఆ తరంలో తర్వాత మాధవపెద్ది సురేష్ గారు, మాధవపెద్ది రమేష్ గారు గాయకులు, సంగీతకారులుగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత మా మూడో పెదనాన్న మాధవపెద్ది రామ్ గోపాల్ గారు, కెఎస్ ప్రకాశ్రావు గారు, రాఘవేంద్రరావు గారి తండ్రి తీసి నిర్మించిన దీక్ష సినిమాకి హీరోగా 16 ఏళ్లకే హీరో పాత్ర వహించి ఆ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో అఖండమైన విజయం సాధించిన సినిమాలలో ఒకటి. సో ఈ విధంగా మీరు చెప్పినట్టు లలిత కళలు, ఆ తర్వాత స్పోర్ట్స్లో కూడా మాధవపతి జానకి రామయ్య గారని 1959 ప్రాంతంలో ఆల్ ఇండియా డబుల్స్ ఛాంపియన్షిప్ రైల్వేస్ తరఫున గెలిచారు. ఆ తర్వాత మా నాన్నగారు మాధవపెద్ది ప్రసాద్ గారు కూడా మంచి టెన్నిస్ క్రీడాకారుగా, నటులుగా పేరు పొందారు. వీళ్ళందరి ప్రభావం నా మీద ఉన్నది. సో చిన్నప్పటి నుంచి నేను వేదికలపైన అనేక మోనో యాక్షన్స్, డ్రామాసు, పొయిట్రీ కాంపిటీషన్స్, ఇలా 5-6 అంశాలలో బాగా నాన్న ప్రోత్సాహము, ఈ పూర్వీకుల ప్రభావం వల్ల అనేక రంగాలలో నేను స్కూల్, ఇంటర్మీడియట్ చదివింది ఇంజనీరింగ్ స్థానిక మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో 85-89 ఫస్ట్ బ్యాచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మాతోనే మొదలైంది. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చేరి చదువుతో పాటు టెన్నిస్, క్రికెట్ కూడా చాలా బాగా ఆడేవాడిని నేను. ఆ తర్వాత కళాశాలకి ప్రాతినిధ్యం, ఉస్మానియా యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ తర్వాత చదువులో కూడా ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాలలో భగవంతుడు నా ప్రతిభా పాఠవాలని చూపించుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు 3వ సంవత్సరం సెకండ్ సెమిస్టర్ 3-2 అంటాం కదా, అప్పుడు డక్కన్ క్రానికల్ నా మీద ఒక ఇంటర్వ్యూ ప్రచురించారు. అప్పటికి నేను మా కళాశాలకి 27 ప్రైజులు సాధించాను. మా కళాశాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ 27 ప్రైజులు సాధించిన తర్వాత డక్కన్ క్రానికల్ ఆ ఆర్టికల్ వేసింది. ఆ తర్వాత దిగ్విజయంగా డిగ్రీ పుచ్చుకున్న తర్వాత ఎటువైపు వెళ్ళాలి, సినిమా రంగం వైపు వెళ్ళాలా లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ చదివి దానికి ఒక సార్థకత తేవాలా అన్న మీమాంస ఉండేది. సో అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ అప్పటికే మెడ్రాస్లో సురేష్ అన్నయ్య, రమేష్ అన్నయ్య సెటిల్ అయిపోతే వెళ్ళాను. మీరు చెన్నై వెళ్ళారు, అక్కడ మీకు సో ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చిన వెంటనే నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ లలిత కళను ఉపయోగించుకొని దాని ద్వారా నేను ఒక కెరియర్ని స్టార్ట్ చేయాలా లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నించాలా. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటప్పటికీ న్యాచురల్గా ఈరోజు అంటే డౌన్ ద లైన్ దాదాపు 32 ఏళ్ళు అయింది నేను డిగ్రీ సాధించి. ఆ రోజుల్లో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటూ ఏమీ లేవు. సత్యం కంప్యూటర్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. సో దానికి ఒకటే ప్రత్యామ్నాయం ఉండేది, అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయటానికి. అయితే కొంచెం ఆర్థిక వనరులు కాస్త ఇబ్బందిగా ఉండి 2 కొడుకుల్ని ఇంజనీరింగ్ చదివించేటప్పటికి నాన్నగారు ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉండేది. సో అప్పుడే నిర్ణయించుకున్నాను ఏదైనా ఉపాధి వెతుక్కుంటే బాగుండు. సరే ఈ ఇన్స్టింక్ట్ లోపల ఉండి దాదాపుగా మంచి పేరు, అంటే చిన్న వయసులోనే దాదాపుగా 14 ఏళ్ల నుంచి 21 వయసులో ఈ 5-6 ఏళ్లలో లలిత కళల్లో మంచి పేరు, అప్లాస్, చప్పట్లు, ప్రోత్సాహాలు లభించేటప్పటికీ మనకి ఏదైనా మంచి పేరు, అవకాశాలు వస్తాయని మెడ్రాస్ వెళ్ళటం, సురేష్ అన్నయ్య వాళ్ళ దగ్గర మాధవపతి సత్యం గారి ఇంట్లో ఉండటం ప్రయత్నించిన తర్వాత ఎందుకో వ్యక్తిగతంగా సినిమా పరిశ్రమ యొక్క అక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానీ అవి అంత నచ్చలేదు నాకు. అంటే అలా కొన్నాళ్ల పాటు అన్నిటినీ వదిలేసి ఏకదీక్షతో ప్రయత్నం చేస్తే అది నీకు అవకాశం వరించవచ్చు, లేకపోతే లేదు. టాలెంట్ తర్వాత ముందు అవకాశం లభించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే మొత్తం బిజినెస్సే అక్కడ. ఇతన్ని పెట్టుకుంటే, ఈ అమ్మాయిని మనం ఏదన్నా తీసుకుంటే మనకి ఎక్కడైనా లాభం వస్తుంది అంతవరకే. అయితే ఎవ్వరూ రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించరు, ఎందుకంటే లక్షలు కోట్లలో ఉండే వ్యవహారం. సో ఎక్కడైనా 1, 2, 3, 4 చిన్న అవకాశాలు వచ్చి ఎస్ ఇతను ఫలానా బాగుంది అన్నది ఒక ఫ్రేమ్లో కానీ ఒక రీల్లో కానీ కనపడగలిగితే అదొక బ్రేక్ త్రూ. సో ఆ బ్రేక్ వచ్చేటప్పటికి అది కొంతమందికి నెల రోజుల్లోనే వస్తుందా లేకపోతే 4 ఏళ్ళు పడుతుందా, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. అవి చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఓహో ఇది అంత సులభమైంది కాదు, టాలెంట్ ఒకటే కాదు అదృష్టం కూడా వరించాలి. సరే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడైనా మనం వెంటనే జాబ్ వెతుక్కోవాలి.
సో ఒక రకంగా భగవంతుడు నాకు మంచి మెమరీ ఇచ్చాడు. 1-2 సార్లు చదివితే ఏదైనా మర్చిపోకుండా, అంటే ఏకసంతాగ్రాహి అంటారేమో, దాదాపు అదే కోవకి. సరే అని చెప్పి సివిల్ సర్వీసెస్ రాశాను. సివిల్ సర్వీసెస్ రాస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయ్యాను. అయితే సెకండ్ అటెంప్ట్ మెయిన్స్ అంటాం కదా, మెయిన్స్కి మళ్ళా కొంచెం లలిత కళలు ఇవి నాటకాలు వేయటం, కొన్ని స్క్రిప్ట్స్ రాయటం అసిస్టెంట్గా, కొంచెం మళ్ళీ ఆ డీవియేషన్ వచ్చింది. అందువల్ల మెయిన్స్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ సరిపోలేదు. సో ఎట్లా మరి, అందుకని ఇట్లా కాదులే అని చెప్పి అప్పుడు చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ పడ్డది. అంటే యూనివర్సిటీ అంటే దాదాపుగా 3వ సంవత్సరం 4వ సంవత్సరం వెంటనే అప్లై చేయటము. అప్లై చేస్తే అది సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ అంటారు. ఈరోజు కూడా అదే, ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ నేవీ కానీ. అయితే అసలు చాలామందికి తేడా ఏమిటన్నది నేను వివరించి చెప్తాను. వీటిని సామాన్యుల పరిభాషలో మిలిటరీ అంటారు, కొంచెం టెక్నికల్గా వెళ్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. అంటే దేశాన్ని యొక్క సరిహద్దుల్ని నేల ద్వారా, అంటే భూభాగం ద్వారా, వాయు మార్గం ద్వారా, నీళ్ళ చుట్టూ ఉన్న నీళ్ళు, సముద్రం ద్వారా దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని శత్రు దేశాల నుండి రక్షించటం అన్నది ప్రథమ కర్తవ్యం. ఈ 3 వింగ్స్. ఆర్మీ అన్నది నేల మీద పోరాటం చేస్తుంది. మనది శాంతి కాముక దేశం. మనం ఏ రోజు ఏ దేశం మీదకి యుద్ధం మనంతట మనగా వెళ్ళలేదు. అలెగ్జాండర్ మొదలుకొని ఈ దుష్ట నీచమైన చైనా పాకిస్తాన్ మొన్న జరిగినటువంటి గాల్వాన్ లోయ వరకు కూడా చూస్తే ఇన్ని వందల ఏళ్లలో ఎక్కడ భారతదేశము తన మర్యాద పరిధిని, తన పద్ధతిని దాటి ముందుకు వెళ్ళిన సందర్భాలు లేవు. కానీ అవతల వాళ్ళు నీచమైనటువంటి కుట్రతో భారతదేశం యొక్క గొప్పతనాన్ని నిర్వీర్యం చేయాలి, వీళ్ళని తమ గుప్పిట్లో ఉంచుకోవాలి అన్న దుర్బుద్ధితో ఎన్నోసార్లు మన మీద దండయాత్రలు జరిగాయి. మరి మన భూభాగాన్ని, మన సార్వభౌమాధికారాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అందుకని అందులో నేల మార్గం ద్వారా, మన భారతదేశానికి ఉన్న భౌగోళిక సరిహద్దులు చూస్తే నేల మార్గం ద్వారా, అంటే రాజస్థాన్ మొదలుపెట్టి పంజాబ్, హర్యానా, కాశ్మీర్, ఈరోజు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఆ కింద దాకా మేఘాలయ, మిజోరాం, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నిటినీ, వీటన్నిటిని ఇండియన్ ఆర్మీ అనేది పరిరక్షిస్తూ ఉంటుంది. అవసరమైతే యుద్ధంలో ఉన్నటువంటి అప్పటి పరిస్థితి బట్టి దాడులు చేయటము జరుగుతుంది. అంటే ప్రధానమైన భూమిక. అయితే తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వాయుసేన అంటారు. వాయుసేన కూడా వాయు మార్గంలో, ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం చూసాం, సెకండ్ వరల్డ్ వార్ టైంలోనే వాయు మార్గం ద్వారా జపాన్ పైన అమెరికా 2 అణుబాంబులు ప్రయోగించింది. సో వాయు మార్గం ద్వారా చాలా అడ్వాంటేజ్ ఏమిటంటే శత్రు దేశానికి కానీ మనకు కానీ చాలా అవలీలగా, చాలా విపరీతమైనటువంటి వేగంతో, ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పొరుగు దేశాలు వాళ్ళు కానీ మనం కానీ 10-15 నిమిషాలలో చొచ్చుకుపోయి వాళ్ళ యొక్క టార్గెట్స్ పైన బాంబులు వేసి నిర్వీర్యం చేసి విధ్వంసాన్ని సృష్టించి వెనక్కి రావటం జరుగుతుంది. ఇది భారత వాయుసేన చేసేది. అలాగే వాళ్ళ తరఫు నుంచి, భారత వాయుసేన తరఫు నుంచి కూడా వాళ్ళు చొచ్చుకొని వచ్చినప్పుడు వాళ్ళను అవలీలగా ఎదుర్కొని తరిమేయటం జరుగుతుంది. ఇది భారత వాయుసేన ప్రధాన భూమిక. ఇక మిగిలింది భారత నావికాదళం, ఇండియన్ నేవీ అంటారు. అపారమైనటువంటి జల సంపద ఉన్నది మనకి. సో ఆ సముద్రం ద్వారా మనల్ని అటాక్ చేయకుండా, అంటే మన లక్ష్యాలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు ఏవైతే యుద్ధాల్లో రకరకాల టార్గెట్స్ ఉంటాయి. టాక్టికల్ టార్గెట్స్ అంటాము, స్ట్రాటజిక్ టార్గెట్స్. అంటే టాక్టికల్ టార్గెట్స్ అంటే యుద్ధంలో ఆ సమయానికి ఒక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నటువంటి అంశాలను నాశనం చేయటం. అంటే ఆయుధాలని కానివ్వండి, ఆయిల్ డిపోస్ కానివ్వండి, అంటే యుద్ధం చేసేటువంటి పరికరాలు, యుద్ధం చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానము, యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వాహనాలు, ఇవన్నీ టాక్టికల్ కింద వస్తాయి. స్ట్రాటజిక్ కిందకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ముఖ్యంగా ఆర్థిక మూలాలు, వాటిని టార్గెట్గా చేసుకొని కొన్ని వందల సంవత్సరాలు శత్రు దేశాలని, మన దేశాన్ని వెనక్కి నెట్టేటువంటి టార్గెట్స్. సో వీటన్నిటిని పరిరక్షించుకోవాలంటే అపారమైనటువంటి ఈ జల సంపదని పరిరక్షించుకోవాలి. ఈ భూమిక నిర్వర్తించేది ఇండియన్ నేవీ. సో ఈ 3 కలిసి మనం మిలిటరీ లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటాం. వీళ్ళకి సహాయంగా భారత సరిహద్దులలో, భౌగోళిక సరిహద్దులలో BSF ఉంటుంది, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ప్లస్ ఈరోజు కాశ్మీర్లో కూడా
మనకి రావణ కాష్టం రగులుతోంది 40 ఏళ్ల నుంచి రకరకాల పొలిటికల్ రీజన్స్ వల్ల కానివ్వండి. అక్కడున్న యువతని జిహాదీ పేరుతో ఇండ్రాక్సినేషన్ అంటాం. అంటే మనం ఒక మామూలు భాషలో ఏంటంటే వాళ్ళ బుర్రని చెడగొట్టి అనవసరమైనటువంటి మతోన్మాదాన్ని చొప్పించి దేశం పైన రాష్ట్రం పైన తిరగబడేటట్టు చేయటం. అలాంటి సమయంలో ఆర్మీ, బీఎస్ఎఫ్తో పాటు సిఆర్పిఎఫ్ కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. కానీ మిలిటరీ సర్వీస్కి వచ్చేటప్పటికి ఈ 3 ప్రధానమైనవి. సో అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్ పడ్డది ఇంజనీర్స్ కోసం. సో మనకు పెద్ద అవగాహన లేదు, ఎందుకంటే మా కుటుంబంలో అందరూ లాయర్సు, కళాకారులు తప్ప. నాకు తెలిసి మా వంశంలో ఉన్న డేటా, మా దగ్గర 400-500 సంవత్సరాల డేటా ఉన్నది మా దగ్గర. అందులో ఎక్కడ యూనిఫామ్ వేసుకొని ఆఫీసర్గా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. సరే, నేను నాన్నని అడిగి, నాన్న అందులో నేను చేస్తాను, సో మనం దేశానికి కూడా కొంత ఇచ్చినట్టు ఉంటుంది కదా మన కుటుంబం నుంచి, ప్లస్ వ్యక్తిగతంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పెద్ద అవగాహన లేకపోయినప్పటికీ రిటైర్డ్ వాళ్ళ దగ్గర సైనిక్పురి, వాయుపురిలో మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచి ఒక అరగంట మాట్లాడి నువ్వు సరిపోతావు, సో మంచి కెరియర్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళు, అన్నీ ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్తే దానికి అప్లై చేసాం. అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆఫీసర్ పోస్ట్ ఇప్పుడు 2 రకాలుగా చెప్పాలి. భారత వాయుసేన కానీ, భారత ఆర్మీ కానీ, భారత నేవీ కానీ, ఇందులో 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాలు, 2 ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్ కేటగిరీ. ఎయిర్మెన్ అంటే ఆఫీసర్స్ కాదు, టెక్నీషియన్స్ అనమాట. ఎందుకంటే భారత వైమానిక దళం, వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటాం కదా, అవి ఎక్కువగా సిస్టమ్స్ మీద బేస్ అయ్యే ఉండేవి. ఆర్మీలో అయితే ఫిజికల్గా యుద్ధం చేయటము, వ్యక్తిగతంగా వాళ్ళు కష్టపడి పనిచేయటము, అది శారీరక శ్రమ ప్లస్ ఆయుధాలు 2 ఉంటాయి ఇండియన్ ఆర్మీలో. భారత వాయుసేనకు వచ్చేటప్పటికి అది టెక్నాలజికల్గా ఎక్కువ శాతం అనేది దాదాపుగా 100% సిస్టమ్స్, అంటే ఏదో ఒక టెక్నికల్ ఎక్విప్మెంట్ వాటి మీద పనిచేయటం జరుగుతుంది. సో అందులో ఎయిర్మెన్ కేటగిరీకి వచ్చేటప్పటికి 10th, 12th కాంబినేషన్లో వాళ్ళు, అంటే ఆర్థికంగా నిరుపేదగా ఉండి వాళ్ళు ఎక్కువ చదువులు కొనసాగించలేక కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలి అనుకునేటప్పుడు వాళ్ళు టెక్నీషియన్స్గా చేరుతుంటారు, వాళ్ళని ఎయిర్మెన్ అంటారు. ఆఫీసర్స్గా అనేటప్పటికీ కనీసం డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆఫీసర్స్లో 5-6 విభాగాలు ఉంటాయి. అంటే వాటి గురించి మనం వెళ్ళే ముందు మాధవపెద్ది కాళిదాస్ గారు డిగ్రీ కంప్లీట్ చేసి ఎందులోకి వెళ్ళారు? నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్లై చేశాను ఉద్యోగం కోసం. అప్లై చేశారు. సినిమా రంగంలోకి ఖచ్చితంగా వెళ్ళాలి, ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. నేను చదివింది ఇంజనీరింగ్ అయినా నేను ఇప్పటికీ ఈ రోజు కూడా ఛందస్సులో పద్యం రాయగలను. తర్వాత మీ నాన్నగారు ఒప్పుకున్నారు వెళ్ళమని? నీ ఇష్టం అన్నారు. ఓకే, మీరు ఎగ్జామ్ రాశారా? నేను దానికి అప్లై చేశాను. SSB అంటారు, సర్వీస్ సెలక్షన్ బోర్డ్, ఇంజనీరింగ్ వాళ్ళ కోసం. సరే, వెంటనే అప్లై చేశాను. అప్లై చేస్తే వెంటనే ఆఫర్ లెటర్ అంటే ఇన్విటేషన్ లెటర్ వచ్చింది. దీనికి 5 రోజుల ప్రవేశ పరీక్ష ఉంటుంది, 5 రోజులు. దేశం మొత్తం మీద సర్వీస్ సెలక్షన్ బోర్డ్స్ 4-5 ప్రదేశాలలో ఉంది. ఒకటి వారణాసి, డెహ్రాడూన్, మైసూర్, ఇట్లా అంటే నార్త్ నుంచి. ఎందుకంటే మొదటి నుంచి మిలిటరీలో నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేరుతుంటారు, వాళ్ళకి చాలా ప్రతిష్ట. అక్కడ IAS, IPS, IFS, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, టాప్ ఈ 3 కదా. వాటిలో కన్నా మిలిటరీలో ఎవరన్నా చేరితే వాళ్ళ కుటుంబాలకు ఉన్న గౌరవం వేరు నార్త్ ఇండియాలో ఈ రోజుకు కూడా, ముఖ్యంగా పంజాబ్, హర్యానా లాంటి చోట్ల. సౌత్ ఇండియాకు వచ్చేటప్పుడు అది రివర్స్, అవహేళన కూడా చేస్తుంటారు. ఇంట్లో కొట్లాడి నువ్వేమన్నా ఆర్మీకి వెళ్ళిపోయావా, మిలిటరీకి వెళ్ళి పారిపోయి వెళ్ళి చేరావా, ఇట్లాంటి పరిహాసాలు, జోక్స్ ఉండేవి. కానీ నేను చూసిన తర్వాత కూడా చాలామంది సౌత్ ఇండియన్స్ కూడా వస్తున్నారు. కానీ మీ ట్రైనింగ్, మీ ఇంటర్వ్యూ గురించి చెప్తాను. సో అది నేను అప్లై చేశాను. అప్లై చేస్తే అప్పుడు మంచి చలికాలం, జనవరిలో వారణాసిలో సెలక్షన్ అని చెప్పారు. సరే వెళ్ళిపోయాం. ఎప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళిన దాఖతులు లేవు. సరే వెళ్ళిపోతే ఢిల్లీలో మా చిన్న తాతగారు ఉంటే డైరెక్ట్గా వారణాసికి ట్రైన్ కూడా లేదు హైదరాబాద్ నుంచి. సో ఢిల్లీ వెళ్ళి అసలు విపరీతమైన చలి, మామూలుగా అక్కడ నార్త్లో మంచి చలికాలము, పొద్దున పూట కూడా 5-6 డిగ్రీలు ఉంటాయి. సో ప్రత్యేకమైనటువంటి బట్టలు కూడా ఏం వేసుకెళ్ళలేదు. ఆయన తిట్టి మంచి కోట్ అది ఇస్తే అది చూసుకొని వాళ్ళ ఇంట్లో పొద్దున దిగి AP ఎక్స్ప్రెస్లో మళ్ళీ సాయంత్రం వారణాసి ట్రైన్ పట్టుకొని వారణాసిలో దిగితే ఆ రోజుకి అప్పటికి వివిధ ట్రైన్స్ నుంచి ఏ రోజైతే రమ్మన్నారో ఆ రోజుకి కనీసం నేను ఆ రోజు చూశాను ఒక దేశం మొత్తం మీద కలుపుకొని దాదాపు 70 మంది వచ్చారు. అంటే విడతలుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూనే ఉంటారు. అందులో సౌత్ నుంచి నాకు తెలిసి ఒక 15-20 మంది ఉన్నారు, నార్త్ నుంచి 40-50 మంది దాకా ఉన్నారు. సరే, ఆ వారణాసి స్టేషన్ ఆనుకొనే
సర్వీస్ సెలెక్షన్ బోర్డ్, వారణాసి కంటోన్మెంట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉన్నది. సో అందులో మేము వెళ్ళిన తర్వాత సరే పొద్దున వాళ్ళు వెంటనే ఆఫీసర్స్ మెస్ అని ఉంటుంది, అక్కడ చక్కగా టిఫిన్ అది పెట్టారు. అప్పుడు ఏం చేశారంటే మేము ఇంజనీర్స్ కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ ముందు రాయించారు. అది ఎంట్రన్స్ టెస్ట్ ఎక్కువ శాతం ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. మేము చదివింది కంప్యూటర్ సైన్స్ కదా, కానీ కంట్రీలో నాకు తెలిసి 84, 88లోనే ఐఐటి కాన్పూర్ నుంచే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉంది. ఆ తర్వాత దేశం మొత్తం 85, 89 నుంచి. సో ఎక్కువ సబ్జెక్ట్ కంప్యూటర్స్కి సంబంధించినవి ఉన్నాయి. కానీ మా బ్యాచ్లో మొదట 5-6 బ్యాచెస్లో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అందువల్ల కొంచెం ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ యొక్క పరిజ్ఞానం కాస్త వంట పట్టింది. సో కొంచెం అవలీలగానే రాయగలిగాను, పర్వాలేదు, సంతృప్తికరంగా రాశాను. సో ఆ మర్నాడు ఏం చేశారు వాళ్ళు, వెంటనే ఎవరైతే వచ్చారో 70 మందిలో ఒక 48, 50 మంది సెలెక్ట్ అయ్యారని, ఒక 20 మంది సెలెక్ట్ కాలేదు, మిగతా వాడు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఓహో, మొదటి మెట్టు దాటాం. 48లో కొంచెం లోపల బెరుగ్గానే ఉండేది. ఎక్కువ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్గా అడిగారు. కంప్యూటర్ సైన్స్ చాలా తక్కువ. 50 మార్కుల క్వశ్చన్ పేపర్లో కంప్యూటర్ సైన్స్కి ప్యూర్గా సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్కి హార్డ్వేరు ఎలక్ట్రానిక్స్ రెండు దగ్గరగానే ఉంటాయి. సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, ఎల్గారిథమ్ అనాలిసిస్ అండ్ డిజైన్ కానీ, ఈరోజు ఏదైతే మనం కంప్యూటర్ సైన్స్ చాలా తేడా ఉంది అప్పటి సిలబస్కి ఇప్పటికి. సో ఫస్ట్ స్టేజీ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అయ్యాం. ఇప్పుడు ఏం చేశారంటే చాలా ముఖ్యంగా యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టారు. ఇది చాలా ముఖ్యం. అంటే OLQ అంటారండి మిలిటరీలో, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్. అంటే వాళ్ళ లీడర్షిప్ బాగుందా, తర్వాత వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్ బాగుందా, యాటిట్యూడ్ బాగుందా. ఈరోజు బ్యాంక్ రీజనింగ్ ఎగ్జామ్స్ అంటారు. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎవరినైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా పెడుతున్నారు. సో అవి ఏం చేశారు, ఒక 2 రోజుల పాటు, అంటే పొద్దున సాయంత్రము, మళ్ళా పొద్దున సాయంత్రము, ఇట్లా 1.5 రోజు పాటు 3-4 రకాలుగా యాప్టిట్యూడ్ టెస్ట్ మీద క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. చాలా టఫ్గా ఉండేవి. ఉదాహరణకు చెప్తాను, ఒక ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేశాను. ఒక కాగితాన్ని ఇలా 5 మడతలు పెడితే అది ఏ షేప్ వస్తుందని అడిగారు. ఎట్లా తెలుస్తుంది? సరే అని చెప్పి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని నేను ఒక 5 మడతలు పెట్టి దాన్ని విప్పి ఏ షేప్ వస్తుందో చూసి పెట్టాను. తర్వాత ఇన్స్ట్రక్టర్ అన్నాడు, నీ ఒక్కడిదే కరెక్ట్ అయింది ఆన్సర్, ఎలా చేసావంటే చెప్పాను. సరే ఎక్కడో స్ట్రైక్ అయింది కొంచెం వెంటనే. అంటే వాళ్ళకి ఆ ఇన్స్టింక్ట్ ఇంటెలిజెన్స్ కావాలి. అంటే ఒక విషమ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా పరిష్కరిస్తావు, ఇవి చాలా ముఖ్యం వాళ్ళకి. ముఖ్యంగా మిలిటరీలోకి వచ్చేటప్పటికి ఎదురుగా ఏ ఆయుధ వ్యవస్థ వస్తుందో తెలియదు మనకి. సమయాన్ని బట్టి చెప్తాను, మొన్న 27వ తారీఖు నాడు ఫిబ్రవరి 2 ఏళ్ల క్రితం బాలాకోట్ మీద మన వాయుసేన అద్భుతంగా టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేసి దాదాపు 300 మందిని చంపేశారు. సో దానికి ప్లానింగ్ ఎంత అద్భుతంగా వర్కౌట్ అయింది. చాలా మనకి సమయాభావాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం. మనం ముందు మీ గురించి వెళ్దాం. సో అలా క్లియర్ అయిపోయిన తర్వాత 3 రోజులు అయింది. 3 రోజులు అయిన తర్వాత ఒకరోజు ఏం చేశారు అంటే వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు. సో 3 రోజులు అయిన తర్వాత ఏం చేశారు, ఫిజికల్ టెస్టులు పెట్టారు. అంటే శరీర దారుఢ్యం కొంచెం, అంటే ఈ పోల్ వాల్స్ ఎలా ఉంటాయి, చెట్టు ఎంత బాగా దిగ్గలవు, గుంటల్లోంచి ఎలా వస్తాయి, తర్వాత తనకున్న పరికరాలలో కొన్ని రకాల ఒక బ్రిడ్జ్ లాంటివి నువ్వు కట్టాలి. సో ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లు అవి అయిన తర్వాత దాదాపు 3-3.5 రోజులు అయింది. సో ఫిజికల్గా మనం ఎలా కేవలము ఏదో ఎగిరి దూకటాలు, పరిగెత్తటాలు అలాంటివి కాకుండా హర్డిల్స్ లాగా పెట్టి వీటిని ఎలా సాల్వ్ చేస్తారు. ఇచ్చిన ఎక్విప్మెంట్ అంటే ఒక తాడు ఉంటుంది, ఒక చిన్న నెట్ ఉంటుంది, 2 చెక్క బిల్ల, అంటే పూర్తిగా ఇవ్వకుండా అక్కడున్న పనిముట్లు ఒక 60% ఇచ్చి దీని నుంచి మీరు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు, అంటే వాళ్ళు నీ యొక్క గ్రహణ శక్తి ఎలా ఉన్నది, ఎంత చురుగ్గా ఉన్నది నీ బుర్ర అన్నది బాగా టెస్ట్ చేస్తారు. సో అవన్నీ సక్సెస్ అయిన తర్వాత చివరి రోజున ఇంటర్వ్యూ. దాదాపుగా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 9ంటికి మొదలైంది. 9ంటికి మొదలై 1.5 సేపు 5 ఆఫీసర్స్ 4 ఉన్నారు. వాళ్ళు 1.5-2 గంటల సేపు ఇంటర్వ్యూ చేశారు. మొత్తం అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఎందుకు నువ్వు ఎయిర్ ఫోర్స్లోకి రావాలనుకుంటున్నావు, ఈ రకమైన సమస్య వస్తే నువ్వు ఎలా అధిగమిస్తావు, సో నువ్వు ప్రతికూల వాతావరణంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా, ముఖ్యంగా బార్డర్స్కి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే సౌత్ నుంచి వచ్చావు, ఎక్కువ వింటర్ చూసి ఉంటావు. ఇట్లా
వాళ్ళు గ్రిల్లింగ్ అంటాం కదా, ఎన్ని రకాలుగా చేయగలిగారో చేశారు. చేసిన తర్వాత సాయంత్రం 4 రిజల్ట్స్ మొత్తం. మేము ఆ రోజు బ్యాచ్లో మీరు చెప్పినట్టు మొత్తం 70 మంది వస్తే ఒక 22 మందిని సెలెక్ట్ చేశారండి. అందులో నాది మెరిట్లో 4వ పేరు. సో ముందు మంచి సెలెక్షన్ వచ్చేసింది. సో అక్కడి నుంచి రిజర్వేషన్లు ఏం దొరకవు కదా ఆ రోజు మనకి. అప్పుడు ఎన్నేళ్ళని 22. సో వెంటనే ఎక్కడో బెజవాడ పోతున్నటువంటి ట్రైన్ పట్టుకొని అది వరంగల్లో దిగి మళ్ళీ హైదరాబాద్ పట్టుకొని చాలా సంతోషం. ఆ తర్వాత ఒక 2 నెలల తర్వాత మెడికల్ టెస్ట్కి రమ్మన్నారు. మెడికల్ టెస్ట్ అయిన తర్వాత బాగానే ఉన్నాయి కానీ డిఎన్ఎస్ లెఫ్ట్ ఉందన్నారు. అంటే లోపల ముక్కులో కొంచెం తేడా అనమాట. ఇది నువ్వు ఆపరేషన్ చేయించుకొని వస్తే కానీ కుదరదన్నారు. చాలామంది నిరుత్సాహపరిచారు. ఎందుకు ఆపరేషన్ చేసుకొని ఉద్యోగంలో చేరాల్సినంత అవసరం ఉంటుందా అంటే కాదు నేను చేసుకుంటానని చెప్పి పట్టుబట్టి. సో ఇప్పుడు మలక్పేట యశోద ఉన్న స్థానంలో సత్య హాస్పిటల్ అని ఉండేది. సో అక్కడ ఆపరేషన్ చేసుకొని మళ్ళీ 2వ సారి మెడికల్ బోర్డుకు వెళ్ళి సెలెక్ట్ అయ్యి వెంటనే వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఇస్తే సెప్టెంబర్ బెంగళూరులో ట్రైనింగ్, అది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్. అందులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో మెకానికల్ స్ట్రీమ్ అంతా కొంతమంది ఉంటారు, ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ అంతా కొంతమంది ఉంటారు. సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దాదాపుగా 80 మంది దాకా ఎలక్ట్రానిక్స్ అంటే వాళ్ళందరూ బీఈ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళందరూ ఒక గ్రూపు, మెకానికల్ ప్రొడక్షన్ వాళ్ళు ఒక గ్రూపు. కామన్గానే ఉండేవి కానీ ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళకు ఉండేవి. మెకానికల్ వాళ్ళకి ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ అనేటప్పటికీ విమానాలు, వాటి మెయింటెనెన్స్, ఇందులో ఫైటర్ విమానాలు ఉంటాయి, రవాణా విమానాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. అంటే బేసిక్స్ అంతా చెప్పేవాళ్ళు ట్రైనింగ్లో. సో బేసిక్స్ అంతా అయిపోయి 1.5 ఇయర్ బెంగళూరులో. ఇప్పుడు దిండిగల్కి మార్చినట్టున్నారు హైదరాబాద్కి. అప్పుడు మేము 1.5, ఇప్పుడు 1 సంవత్సరం ఉన్నట్టుంది. సో అలా 1.5 సంవత్సరం. అండ్ ట్రైనింగ్ అన్నది గొప్ప మలుపండి జీవితంలో. ఎందుకంటే కేవలము టెక్నికల్ సబ్జెక్ట్సే కాకుండా కొంచెం సీనియర్స్ నుంచి ఒక రకమైన ర్యాగింగ్ అని నేను అనలేను, ర్యాగింగ్ లాంటిదే క్రమశిక్షణ బాగా. అంటే తెల్లవారుజామున అవసరమైతే 2ంటికి లేపటము, రాత్రి 7, 8 వరకు ఏదో ఒక పని చేయించటము. దానివల్ల ఏమైందంటే కలిసి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించటం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసుకున్నాం. దాన్నే మిలిటరీ సర్వీసెస్లో కోర్స్ మేట్స్ అంటారు. బ్యాచ్ మేట్, మన క్లాస్మేట్స్ ఎలా అయితే ఉంటామో అక్కడ కోర్స్ మేట్స్ అనమాట. ఆ బాండింగ్ చాలా సివియర్గా ఉంటుంది. సో ఈ రోజుకు కూడా మేము చేరి దాదాపు 30 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మేము కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు అది అయిన తర్వాత ఆ ట్రైనింగ్లో ఉన్న మెరిట్ ప్రకారము ఎవరిని ఏ సిస్టమ్స్ మీద పనిచేయాలన్నది హెడ్ క్వార్టర్స్ నుంచి పోస్టింగ్ వస్తుంది. ఆ రకంగా యుద్ధ విమానాల మీద ఎయిర్ ఫోర్స్ అనగానే ముందు ప్రధానమైనది విమానం. పైలట్స్ ఎలా అయితే ఉంటారో పైలట్స్ యుద్ధ విమానాలు నడిపేవాళ్ళు. సో చాలామంది అనుకుంటారు ఎయిర్ ఫోర్స్ అనగానే మేము యుద్ధ విమానాలు నడుపుతామని. ఆ ఎంట్రీ వేరు. అది ముఖ్యంగా ఎన్డీఏ అంటారు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. 12th క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత దానికి అప్లై చేసి మెరిట్ ప్రకారం అంతా ఎటువంటి రికమెండేషన్స్ ఏమీ ఒప్పుకోరు. ఈ 12th తర్వాత వాళ్ళు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి 3 ఏళ్ళు సెలెక్ట్ అయ్యి పూనా దగ్గర ఖడక్ వాసలా అని ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట, ప్రపంచం మొత్తం మీద అత్యున్నతమైనటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అక్కడి నుంచి వాళ్ళు తర్వాత ఏ విమానాల మీద వాళ్ళు తర్ఫీదు పొందాలో ఒక 2-3 ఏళ్ళు తర్ఫీదు ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా ఎంతో ట్రైనింగ్ ఉంటుందండి వాళ్ళకి. ఎంతో రోజు యుద్ధం మీద మనం ప్రాక్టీసులు చేస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి నేను ఇంజనీర్, నేను పైలట్ కాదు. మన ప్రేక్షకులకి విద్యార్థులకి నేను క్లారిటీ ఇస్తున్నాను. యుద్ధ విమానాలు నడిపే వాళ్ళని పైలట్స్ అంటారు. వాళ్ళ సెలెక్షన్ వేరే ఉంటుంది. 80 గురించి చెప్పండి. సో నేను ఇంజనీరింగ్ కాబట్టి ఇంజనీరింగ్ దాంట్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను పోస్టింగ్ వెళ్ళాను. నేను ఆగ్రాకి పోస్టింగ్లో వెళ్ళిన, చాలా పెద్ద బేస్ ఆగ్రాలో. అక్కడ ఏం చేశారు, ఆగ్రా, ఓకే, ఉత్తరప్రదేశ్లో. సో చాలా పెద్ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్. సో అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో నాకు ముందుగానే వాళ్ళు ఆలోచించి ఒక్కొక్క ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రకరకాల విమానాలు, రకరకాల ఎక్విప్మెంటు ఉంటాయన్నమాట. సో వాటి మీద మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. అలా సో విమానాలలో పనిచేస్తున్నటువంటి కొన్ని లేటెస్ట్ సిస్టమ్స్ మీద ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు నాకు. సో ట్రైనింగ్ ఇచ్చినందువల్ల అవి డైలీ మెయింటెనెన్స్ అనమాట. ఇంజనీర్ల ప్రధాన భూమికి ఎక్కడొస్తుందంటే విమానం కానివ్వండి, రాడార్స్ కానివ్వండి, మిజైల్స్, ఇట్లా రకరకాల సిస్టమ్స్ మీద వాళ్ళని అక్కడ పోస్టింగ్ ఇస్తే వాటి మీద మళ్ళీ 3 నెలల నుంచి 6 నెలల వరకు మళ్ళీ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తారు. అంటే మీరు బెంగళూరు ట్రైనింగ్ అయిన తర్వాత ఆగ్రా ట్రైనింగ్ వెళ్ళారు? అంతేనండి. ఆగ్రాలో 6 months అండి. 3 నెలల నుంచి 6 months 2-3 సిస్టమ్స్ మీద ట్రైనింగ్. ఆగ్రా తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడే ఉన్నాను చాలా. అంటే నార్మల్గా ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు, ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దేని మీద అయితే నేను పని చేయాలో, నాలాంటి వాళ్ళు పని చేయాలో వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ట్రైనింగ్ ఉంటుంది.
మిలిటరీ దాంట్లో ఎప్పటికప్పుడు సిస్టమ్స్ వస్తున్న కొద్దీ ట్రైనింగ్స్ అవుతూనే ఉంటాయి, ఒక రోజుతో అయ్యేది కాదు. మీరు ఆగ్రాలో ఒక సిస్టమ్ మీద ఒక పర్టికులర్ సిస్టమ్ మీద 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని తర్వాత అక్కడే మీరు కంటిన్యూ అక్కడే కంటిన్యూ అదే సిస్టమ్ మీద. ఓకే. ఇప్పుడు అంటే మీరు అసలు ఎప్పుడు ఎయిర్లోకి వెళ్ళారు? ఎయిర్లో అంటే మీరు పైలట్గా వెళ్ళారు? నేను పైలట్, నేను ఇంజనీర్. మీరు ఇంజనీర్ అయినా ఎయిర్లోకి వెళ్ళి ఏదో వార్ చేయడానికి దానికి ఎంత టైం పట్టింది? నేను వార్ చేయటం అనేది ఉండదండి, కేవలం పైలట్సే యుద్ధ సమయంలో, ఎందుకంటే రోజు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంజనీర్ల భూమిక ఏమిటంటే ఎవరైతే విమానాల మీద ట్రైనింగ్ అవుతారో పైలట్స్కి రోజు ఫ్లయింగ్ ఉంటుంది, వాళ్ళకి ఇన్ని గంటలు ఎగరాలి అన్న నియమం ఉంటుంది. అవి ఎగరాలంటే విమానాల సర్వీసింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ విమానాల సర్వీసింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఆ విమానాల మీద ట్రైనింగ్ అయి ఉండాలి, మెయింటెనెన్స్ ట్రైనింగ్. సో ఆఫీసర్స్ అనేటప్పటికీ వాళ్ళు ఒకళ్ళు ఇందాక చెప్పినట్టు మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉంటారు. ఒక విమానంలో 5-6 వ్యవస్థలు ఉంటాయి, ముఖ్యమైనది ఇంజన్ వ్యవస్థ. దీని మీద మెయింటెనెన్స్ ఎక్కువగా ఏరోనాటికల్ మెకానికల్ ఇంజనీర్స్ చూసుకుంటారు, వీళ్ళందరినీ టెక్నికల్ ఆఫీసర్స్ అంటారు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు వచ్చేటప్పటికి అందులో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, కమ్యూనికేషను, లేటెస్ట్ విమానాలు అయితే డిజిటల్ ఫ్లై బై వైర్ సిస్టమ్స్ అంటారు. అంటే డిజిటల్ బేస్ చేసుకొని కంప్యూటర్ హార్డ్వేర్ చేసుకొని దాంతో పైలట్ మాన్యువల్గా ఆపరేట్ చేసే బదులు వాళ్ళకి డిజిటల్ హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, మన కీబోర్డ్స్ లాంటివి, డిస్ప్లే లాంటివి, హెడ్ అప్ డిస్ప్లే. ఇప్పుడు ఇవాళ రేపు కార్లలో కూడా వచ్చేస్తున్నాయి. మోర్ ఆర్ లెస్ అటువంటి డిస్ప్లేస్ చాలా సొఫిస్టికేటెడ్వి పైలట్స్కి ఉంటాయి, వాటన్నిటి మెయింటెనెన్స్ ఉంటుంది. అయితే ఒక్కొక్కప్పుడు ఎవరైనా లీవ్ మీద వెళ్ళిపోతే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఇంజిన్ కానివ్వండి, విమానం యొక్క స్ట్రక్చరు, హైడ్రాలిక్ సిస్టమ్స్ అవి ఉంటాయి, ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చర్ అంటారు, వాటిని కూడా మెయింటెనెన్స్ చేసి, ఎందుకంటే నిరంతరం ఎగురుతున్న కొద్దీ ఏదో ఒక ట్రబుల్ వస్తుంది, ఎక్కడో చిన్న లీక్ వస్తుంది, బూస్టర్ పంప్ సరిగ్గా పనిచేయదు, సో ఎక్కడో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, రోజువారీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సో అందులో రకరకాల సర్వీసింగ్స్ ఉంటాయి, డైలీ సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది విమానం ఎగరటానికి ముందు. తర్వాత విమానం 50 గంటలు ఎగిరిన తర్వాత ఒక టైప్ ఆఫ్ సర్వీసింగ్ చేయాలి, విమానం 125 గంటలు ఎగిరిన తర్వాత ఒక టైప్ ఆఫ్ సర్వీసింగ్ చేయాలి, 250 గంటలు ఎగిరిన తర్వాత ఒక టైప్ ఆఫ్ సర్వీసింగ్ చేయాలి. దానికి హెవీ డాక్యుమెంటేషన్ ఉంటుంది, అవన్నీ సర్వీసింగ్ చేసి జాగ్రత్తగా లాక్ చేయాలి. అంటే మీరు ఇవన్నీ కోర్స్ కూడా ఆగ్రాలో నేర్చుకున్నారు? ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకున్నది, ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుందండి. కోర్సు మీరు ఆగ్రాలో ఎంతకాలం ఉండారండి? 6-7 ఏళ్ళు ఉన్నానండి. అదే సిస్టమ్ మార్చుకుంటూ అప్డేట్ చేస్తూ దాదాపు అదే సిస్టమ్స్. ఓకే. సొఫిస్టికేటెడ్ సిస్టమ్స్ మీద ట్రైనింగ్ అయితే నార్మల్గా 2-3 ఏళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేస్తారు, కానీ ఏదన్నా కాంప్లెక్స్ సిస్టమ్ మీద ట్రైనింగ్ ఇచ్చి అందులో నా పై అధికారులు ఎవరైతే ఓకే ఇతను బాగా పనిచేస్తున్నాడు ఈ సిస్టమ్ మీద అన్నది గనక వాళ్ళకి రిపోర్ట్స్ ఎవ్రీ ఇయర్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ పంపిస్తే సాధ్యమైనంత వరకు ఒకచోటే ఉంచుతారు, అదొక అదృష్టం. సార్ మీరు నేర్చుకున్న కోర్సులో ఆగ్రాలో ఆ సిస్టమ్ సంబంధించిన ఎక్కడైనా బయటకు పంపించారా మీకు? బయటకు అంటే ఫస్ట్ అనుకున్నారు సిస్టమ్ నేర్చుకుంది ఎక్కడ మీ అవసరం పడిందా బయట? చాలా సార్లు అండి చెప్తాను. ఏమైందంటే అది ఒరిజినల్గా నేను ఏ దేశము ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ అని చెప్పలేను, దాని మీద ఫారిన్ కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. కానీ అది ఫైలు మరి ఆర్థిక శాఖ వెళ్ళిన తర్వాత మినిస్ట్రీలో ఇంత ఖర్చు మేము భరించలేము, వాళ్ళ ఇంజనీర్లని పిలిపించి ట్రైనింగ్ ఇస్తామన్నారు. అందుకని ఫారిన్కి వెళ్ళే అవకాశం లేక వాళ్ళు వచ్చి దాదాపుగా ఒక నెల రోజుల పాటు ఒక 5-6 ఇంజనీర్స్ ఆ దేశం నుంచి వచ్చి ఆఫీసర్స్లో ఒక 2-3, పైలట్స్లో ఒక 2-3, కింద పనిచేసే టెక్నీషియన్స్, ఎయిర్మెన్ అంటారు కదా, వాళ్ళలో ఒక 7-8 మంది, అంటే ఒక 10-15 మందికి బాగా ఒక నెల రోజుల పాటు తర్ఫీదు ఇచ్చారు. ఆగ్రాలో మీరు 6 సంవత్సరాలు పనిచేశారు? అవునండి. తర్వాత ఎక్కడికి పోస్టింగ్ ఇచ్చారు? ఆ తర్వాత ఆగ్రాలో పనిచేసిన తర్వాత అన్ఫార్చునేట్గా ఆగ్రాలో పనిచేసిన చివరి రోజుల్లో నాన్నగారు సడన్గా పోవటం వల్ల ఒకడే తమ్ముడు, వాడు ఫారిన్లో సెటిల్ అయిపోయాడు. అప్పటికి ఫారిన్లో ఉన్నప్పుడు తల్లి ఆరోగ్యం కొంచెం బాగా దెబ్బతిన్నది. తల్లి ఆరోగ్యం దెబ్బతినేటప్పటికీ ఆవిడ నార్త్ ఇండియాలో ఆ చలికి తట్టుకోలేకపోయింది. సో ఆవిడ హైదరాబాద్లోనే టెంపరీగా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి నేను కొంచెం మరి తల్లిని చూసుకోవాలి, ఇంకెవరూ లేరు, నేను రిజైన్ చేస్తానంటే ఒప్పుకోలేదు. మంచి మెరిటోరియస్ ఇంజనీర్వి, కష్టపడి చేస్తున్నావు, మంచి ఎసెట్ నువ్వు ఉంటే, ట్రైనింగ్ మీద కూడా చాలా ఖర్చు పెట్టి ఉంటుంది కదా ప్రభుత్వం. అప్పుడు రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చారు ఇక్కడ లోకల్గా. ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉండి ఇంకా తల్లి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుండటంతో నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. సో 11 ఏళ్ల సర్వీస్తో రిజైన్ చేయాల్సి వచ్చింది. కానీ మీరు కార్గిల్ వారు ఆ టైం 99లోనే ఎక్లమటైజేషన్ అంటారు, అంటే అక్కడికి వెళ్ళి కొంత హెల్ప్ చేయటం. అంతకుముందు ప్రతిష్టాత్మకంగా కాశ్మీర్లో ఆపరేషన్ హజరత్ బల్ అని అయింది. తీవ్రవాదులు 92 అనుకుంటాను సెప్టెంబర్ ప్రాంతంలో మహమ్మద్ ప్రవక్త
తల వెంట్రుక అత్యంత పవిత్రంగా భావించి అందులో ఉన్నదని ప్రతీతి. దాన్ని టెర్రరిస్టులు ఆక్యుపై చేసి అపవిత్రం చేస్తూ చాలా ముసలి వాళ్ళని, ఆడవాళ్ళని, పిల్లల్ని బందీలుగా చేసుకొని బేసికల్గా ఆర్మీ ఆపరేషన్. సో అప్పుడు మా యూనిట్ చాలా గొప్పగా వాళ్ళకి కావలసినటువంటి రకరకాల పరిజ్ఞానాన్ని అందించి అసలు ఎంతమంది ఉన్నారు లోపల అన్నది మా యూనిట్ ద్వారా, ఆగ్రాలో ఉన్న మా యూనిట్ ద్వారా మేము సహాయం చేయగలిగాం ఆర్మీకి. సో అందులో ఇంజనీర్గా అంటే 24 గంటలు వాళ్ళకు కావాల్సిన సాంకేతిక సహకారం నా కింద పనిచేసే ఎయిర్మెన్లతో మేము అక్కడే కాశ్మీర్లో ఉండి ఆ బేస్లో ఆర్మీకి ఎంతో సహాయం చేయగలిగాం. దానివల్ల వాళ్ళు చాలా సత్వరంగా అక్కడ టెర్రరిస్టుని పట్టుకొని చివరికి వాళ్ళు సరెండర్ అయినట్టు బయటకు వచ్చి ఆ టైంలో మళ్ళా వాళ్ళ దుస్తుల్లో దాచుకున్నటువంటి ఆయుధాలని, పిస్టల్స్ని, మెషిన్ గన్స్ని విచ్చలవిడిగా ఫైరింగ్ చేశారు. ఐ స్టిల్ రిమెంబర్ తెల్లవారుజామున 3-4 వాళ్ళకి సహాయంగా మేము కూడా ఫైర్ చేయగలిగాము. చాలామంది టెర్రరిస్ట్ ఎలిమినేట్ అయిపోయారు. సో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అది ఆపరేషన్ అంటే మీ బేస్ క్యాంప్ మీద వాళ్ళు అటాక్ చేస్తారు. అంటే మేము లొంగిపోతున్నాము అని నమ్మబలికి చేతులు పైకెత్తి వచ్చినట్టు వచ్చి ఆర్మీ సోల్జర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసే టైంలో బట్టల్లో దాచుకున్నటువంటి ఇంకా ఎక్స్ట్రా వెపన్స్ తీసి కాల్చడానికి ట్రై చేశారు. సో దానివల్ల కొంతమంది వీర సైనికులు ముద్దుబిడ్డ భారతమాతకి బలైపోయారు. బాధాకరమైన విషయం. అటువంటి మోసం చేశారు వాళ్ళు. మేము సరెండర్ అవుతున్నాము, ఆయుధాలతో పైకి వచ్చి ఆయుధాలతో తల ఎత్తి మేము సరెండర్ అవుతున్నాం అని చెప్పి దగ్గరికి వచ్చేటప్పటికీ తీసి. మీరు ఏ విధంగా దాన్ని సో కొంచెం వెనకాల నుంచి సపోర్ట్లో ఉన్నాము. బేసికల్గా ఎయిర్ ఫోర్స్ అంతా టెక్నికల్ సపోర్టే. బట్ అక్కడ పడిపోయినటువంటి అవసరమైతే ఫైర్ అని చెప్పి ఆర్మీ కమాండరు అనగానే వ్యక్తిగతంగా మేము కూడా కాల్చాము. ఇంకెవరూ మిగల్లేదు. సో అదొక గొప్ప ఛాలెంజింగ్ అధ్యాయం. కార్గిల్ వార్లో కూడా వాళ్ళకి అవసరమైనటువంటి కొంత ఇన్ఫర్మేషన్, అంటే ఎంతమంది ఉన్నారు పైన ఆక్యుపై చేసుకున్న కొండలపైన ఎంతమంది ఉన్నారు ఏమిటి అన్న సమగ్ర సమాచారం. ఎందుకంటే కింద ఆర్మీ ఉండి ప్రధానంగా ఆర్మీ ఆపరేషన్, కానీ కొండపైన ఎంతమంది ఉన్నారని తెలియదు. సో అప్పుడు శాటిలైట్ పరిజ్ఞానం కూడా అంత లేదు, తక్కువగా ఉంది. మన సొంత శాటిలైట్స్ లేవు. మనం ఫ్రాన్స్, అమెరికా మీద ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది. అప్పుడు మేము మా అధీనంలో ఉన్నటువంటి విమానాల ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ చాలా సులువుగా మేము గ్యాదర్ చేసి ఆర్మీకి ఇవ్వగలిగితే ఆర్మీకి ఒక మంచి వెసులుబాటు దొరికి ఒక మార్గం ఏర్పడి వాళ్ళు యుద్ధాన్ని త్వరగతిలో కంప్లీట్ చేయడానికి గొప్ప అవకాశం దొరికింది. సో ఆ రకంగా కొంత సరే ఈ 2 ఆపరేషన్లో అంటే మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినా దేశ సేవ చేయడానికి మీరు స్వయంగా అందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఫైర్ చేయడం, కార్గిల్ వార్లో కూడా వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. అంటే నేను మా యూనిట్ ఇచ్చింది, దానికి సపోర్ట్గా ఇంజనీరింగ్ సపోర్ట్గా నేను నా టీం. ఈ 2 టీములు 2 ఆపరేషన్ చేసేందుకు మీకు ప్రభుత్వం కానీ మీ డిపార్ట్మెంట్ కానీ మీకు ఏ విధంగా గుర్తు? అంటే ఎక్కడ ప్రమోషన్స్ ఆగలేదు, కమెండేషన్స్ అని వస్తాయి. సో కమెండేషన్ వచ్చింది ఒకటి, కానీ ప్రత్యేకంగా అంటే ప్రత్యక్ష యుద్ధం చేసింది ఆర్మీయే, దానికి బాంబింగ్ అది చేసింది ఎయిర్ ఫోర్సే. బిహైండ్ మేము ఉన్నాం కాబట్టి అంత ప్రత్యేకంగా, ఎందుకంటే కామన్ మా డ్యూటీలో ఒక ఆపరేషన్ అయిందంటే ఒక వ్యక్తి కాదండి, దానికి ఒక టీం వర్క్. అవునవును, ఆ టీం వర్క్లో మీరు ఒకరు ఉన్నారు. మేము ఇచ్చారు, కమెండేషన్స్ వచ్చాయి. సార్ ఇంత సర్వీస్ చేశారు, సినీ కళాకార రంగం నుంచి దేశ సేవ చేయడానికి వెళ్ళారు, సైనికుడికి వెళ్ళారు. అక్కడ అంటే కుటుంబ పరిస్థితి చూడలేక రావాల్సి వచ్చిందా? తప్పనిసరిగా ఇంకేం, ఎందుకంటే ఎవరు లేరు ఇక్కడ చూసుకోవటానికి, ఇంకా ఇద్దరమే అన్నదమ్ములము, ఒకడు అందుబాటులో లేకపోయాడు. అందుకని చాలా బాధగానైనా కొంచెం పల్లి ధర్మం ముఖ్యం అనుకొని కొంచెం తర్వాత ఆవిడని ప్రశాంతంగా 22 ఏళ్ళు చూసుకోగలిగాను. 2 ఏళ్ల క్రితమే ఆవిడ వయసు పెద్ద అయిపోయి ఆవిడ ప్రశాంతంగా వెళ్ళిపోయారు. సో అంటే మీరు అక్కడి నుంచి రిజైన్ చేసి వచ్చినా అప్పుడప్పుడు మీకు అక్కడ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? నేను ఉంటే ఇంకొంచెం నా తరఫున, ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆకలింపు ఒకటి నాకు బాగా ఉంది, తెలివితేటలు ఆకలింపు. ఒక సమస్య వస్తే దాన్ని వెంటనే ఎటువంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి అన్న ఒక మంచి ఆకలింపు ఇచ్చారు. బహుశా ఇంకా ఆపరేషన్స్లో నేను గనక పాల్గొని ఉంటే స్వతంత్రంగా ఎయిర్ ఫోర్స్ టేకప్ చేసిన ఆపరేషన్ కానివ్వండి, ఆర్మీకి టేకప్ చేసిన, సో నా పాత్ర ద్వారా ఇంకా ఎక్కువ సేవ నేను చేయగలిగి ఉండేవాడిని నేను. సో కొన్ని వ్యక్తిగతమైన కారణాల వల్ల మధ్యలో ఆ బ్రేక్ పడ్డాయి. దానికి నేను ఈ రోజుకి చింతిస్తూనే ఉంటాను. ఫుల్ లెంత్ సర్వీస్ చేసి ఉంటే నా వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల అన్నది పక్కన పెడితే, ప్రమోషన్స్ కానివ్వండి వగైరా, బట్ ఎంతో ఇష్టపడి యూనిఫామ్ వేసుకొని వెళ్ళింది సగం వరకే నేను చేయగలిగాను. మిగతా సగము అన్న అసంతృప్తి కానీ బాధ కానీ ఇప్పటికీ కలుగుతూ ఉంటుంది. ఓకే సార్, ఇటీవల జరిగిన ఇష్యూ తీసుకుంటే జమ్మూలో
అంటే మీరు సర్వీస్లో ఉన్నప్పుడున్న శత్రువులు ఏ విధంగా టెక్నాలజీ వాడేవారు? ఇప్పుడు కార్గిల్ లాంటి విషయాలు తీసుకుంటే శాటిలైట్ లేకపోయినా అక్కడ ఎంతమంది ఉన్నారనేది మీరు ఐడెంటిఫై చేయడం, ఒక రూట్ మ్యాప్ అవడం చేశారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డ్రోన్ల వరకు వచ్చారు వాళ్ళు. మన జమ్మూ ఎయిర్ బేస్ క్యాంప్ మీద కొట్టినప్పుడు అటువంటి డ్రోన్ల మీద దాడి చేస్తారు మన వాళ్ళని మీరు ఏమైనా ఇంతకుముందు ఐడియా చేశారా? ఒకవేళ ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే మన దగ్గర, మన సైన్యం దగ్గర దాన్ని అడ్డుకునే శక్తి ఉందంటారు? శక్తి అయితే ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 10-15 ఏళ్ళ నుంచి చూస్తుంటే డిఆర్డిఓ చాలా అద్భుతమైనటువంటి ఆయుధ వ్యవస్థలు, దీనికి సంబంధించిన నిఘా వ్యవస్థలు, ఇస్రో కూడా మంచి మంచి కార్టోసాట్, రియోస్టాట్ లాంటి శాటిలైట్స్ ప్రయోగించి మనకి చాలా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఇస్తుంది. ప్రపంచంలో ఏ దేశానికి, అమెరికా, రష్యా, చైనా సూపర్ పవర్స్ ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళకి ఏమాత్రం తీసిపోయినటువంటి ఆయుధ సంపత్తిని డిఆర్డిఓ ఇస్తుంది. అందువల్ల మన దగ్గర లేదు అంటానికి లేదు. అయితే ఇక్కడ నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది ఏమిటంటే, వీళ్ళు గత 3-4 ఏళ్ళగా, ముఖ్యంగా పాకిస్తాన్, చైనా నుంచి అటువంటి వార్తలు రాలేదు. అయితే పాకిస్తాన్ ద్వారా చేయిస్తోంది. ఎందుకంటే చైనా నుంచి డ్రోన్ల ద్వారా లోపలికి రావటం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే హిమాలయాలు పెట్టని కోటగా ఉన్నాయి. సో ఏమవుతుంది, చిన్న తేలికపాటి డ్రోన్, చిన్న సైజ్ హెలికాప్టర్, అది ఎటువంటి ఆటంకులు అడ్డంకులు లేకుండా అవతల వైపు భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళాలంటే అంత సులభం కాదు. ఎంతో ట్రైనింగ్ ఉన్న పైలట్ ఒక యుద్ధ విమానాన్ని హిమాలయ ప్రాంతాలలో ఎటువంటి ఆటంకాలు అవి లేకుండా కష్టపడి వెళ్ళాలంటేనే చాలా గొప్ప ఛాలెంజ్. అలాంటిది చిన్న డ్రోన్కి కష్టం. అందుకని నా ఉద్దేశంలో చైనా ఏం చేస్తోంది, ఈ డ్రోన్ టెక్నాలజీలో భారతదేశాన్ని పరోక్షంగా ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఒక సామెత ఉన్నది, నీకన్నా శత్రువు బలవంతుడైనప్పుడు ఒంటి మీద 1000 ఘాట్లు నిరంతరం పెడుతూ వాడిని హింసిస్తూ ఉండు జీవితాంతము అన్నది ఒక యుద్ధ సూత్రం ఉన్నది. 100% పాకిస్తాన్ అది చేస్తుంది. వాళ్ళు 4 యుద్ధాలతో ఓడిపోయారు. మొదటిసారి 1947-48లో ఓడిపోయారు. 65లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు రాన్ ఆఫ్ కచ్ వార్లో ఓడిపోయారు. సరే, ఇంకా 71 బంగ్లాదేశ్ విముక్తి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో దాదాపుగా వాళ్ళు చావు దెబ్బతిన్నారు. ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో చావు దెబ్బతిన్నారు. సో వాళ్ళకి లోపల రగిలిపోతుంది. ఏదో రకంగా కాశ్మీర్ని కబ్జా చేయాలన్నది కాక 4 సార్లు చైనా, అమెరికా సపోర్ట్తో, ఈ రోజంటే అమెరికా సపోర్ట్ లేదు, 1971లో అమెరికన్స్ ఇచ్చినటువంటి సాబరే జెట్స్ ఉపయోగించి కూడా ఓడిపోయారు. సో వాళ్ళకి ఆ లోపల కక్ష నిరంతరము పెళ్ళుబిక్కుతోంది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, గత 3 ఏళ్లుగా డ్రోన్స్ సహాయంతో టెర్రరిస్టులకి పాకిస్తాన్ నుంచి రాత్రిపూట ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు, కరెన్సీ, గంజాయి ఇటువంటివి ఇచ్చి భారతదేశానికి టెర్రరిస్టులు నేల మార్గం ద్వారా టైట్ అయిపోయినప్పుడు వాళ్ళు డ్రోన్ల సహాయం తీసుకుంటున్నారు. ఇది డ్రోన్ ఎలా పనిచేస్తుంది చెప్పండి. డ్రోన్ అనేది మన ప్రేక్షకుల కోసం చెప్తాను. డ్రోన్ అనేది ఒక చిన్న హెలికాప్టర్ లాంటిది. అందులో ముఖ్యంగా రోటార్ అనే వ్యవస్థ ఉంటుంది. ఈ రోటార్ అంటే ఏంటంటే ప్రొపెల్లర్ ఉంటుంది పైన, ప్రొపెల్లర్ కింద మోటార్ ఉంటుంది. ఈ ప్రొపెల్లర్ ఏం చేస్తుందంటే తిరుగుతుంది, తిరిగి ప్లస్ దాని బ్లేడ్స్ కూడా తిరుగుతుంటాయి. ఈ రెండూ తిరిగినందువల్ల ఏమవుతుందంటే డ్రోన్ అడుగు నుంచి వ్యతిరేకమైనటువంటి థ్రస్ట్ డెవలప్ అవుతుంది. దానివల్ల ఆకాశంలోకి ఎగురుతుంది. బెర్నూలీ ప్రిన్సిపల్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోవడం. విమానాలు కూడా అలాగే ఎగురుతాయి. సో ఆ గాలి ఒత్తిడి, పీడనం, థ్రస్ట్ ఏదైతే డెవలప్ అవుతుందో అది ఆకాశంలోకి ఎగురుతుంది. దాని లోపల యాక్సిలరోమీటర్స్ అని ఉంటాయి, ప్లస్ జైరోస్కోప్స్ ఉంటాయి. ఈ జైరోస్కోప్స్లో లేజర్ జైరోస్కోప్స్ ఉంటాయి, చాలా సొఫిస్టికేటెడ్. వాటిని రేడియో కంట్రోల్ ద్వారా, అంటే మన బొమ్మలతో ఎలా కంట్రోల్ చేస్తామో ఇవి పెద్దవి కాబట్టి కొంచెం దానికి హై ఫ్రీక్వెన్సీ కావాలి, దాన్ని గెగా హెడ్స్ అంటారు. సో వాటిని మాస్టర్ కంట్రోల్ రూమ్ నుంచి నియంత్రిస్తారు. అక్కడి నుంచి లాంచ్ చేసి, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక సేఫ్ పొజిషన్లో కూర్చొని చిన్న కంట్రోల్ రూమ్ పెట్టుకొని అవి టేక్ ఆఫ్ అవుతాయి. వీళ్ళు ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు. అవి ఏంటి, తక్కువ ఎత్తులో ఎగరచ్చు, ప్లస్ ఎక్కువ ఖర్చు కాదు. ఇప్పుడు ఒక పైలట్ ఒక యుద్ధ విమానాన్ని తయారు చేసి, ఒక పైలట్ని తయారు చేసి శత్రుదేశం లోపలికి పంపించాలి అంటే కొన్ని కోట్లు ఖర్చు అయిపోతాయి. ఫస్ట్ పాయింట్. ఒకవేళ డబ్బుకు వెనకాడకుండా పంపించినప్పటికీ అత్యంత విలువైనటువంటి ప్రాణాలు, పైలట్ యొక్క ప్రాణాలు, విమానం యొక్క ఖర్చు అన్నీ నాశనం అవుతాయి. వాటి బదులు ఒక 10-15 డ్రోన్లను అవలీలగా పంపించి వాళ్ళు 3 రకాల 4 రకాల పనులు చేయొచ్చు. ఇంతకీ నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ యాక్సలరేటర్ ఏం చేస్తుందంటే జైరోస్కోప్స్ రెండూ కలిపి ఈ డ్రోన్ని ముందుకి, వెనక్కి, పక్కకి, పైకి, కిందకి అవలీలగా కంట్రోల్ చేయొచ్చు. సో ఈ రకంగా ఒక చిన్న బొమ్మలాగా కంట్రోల్ చేసేది పెద్దదాన్ని తీసుకొని అది గొప్ప యుద్ధతంత్రం డ్రోన్. అది వాళ్ళు బాగా వాడుతున్నారా, మనం బాగా వాడగలుగుతున్నావా అన్నది వేరే విషయం. సో అవి ఏం చేస్తున్నాయి, 2-3 భూమికలు నిర్వర్తిస్తున్నాయి. ముందు వాటిలో మంచి హెచ్డి కెమెరాస్ పెట్టి
లైవ్ పిక్చర్స్ తీసుకుంటారు. ఓకే, నేను ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాను, ఎంతమంది ఆర్మీ ఉంది, ఎన్ని రాడార్స్ ఉన్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి, అంటే అవతల శత్రు దేశం యొక్క ఆయుధ వ్యవస్థ ఎలా ఉన్నది, కాపలా ఎలా ఉన్నది, వాళ్ళు రక్షిస్తున్నటువంటి స్థావరాలు ఎలా ఉన్నాయి, అదేంటి ఒక ఎమ్యునేషన్ డిపో, మందుగుండు కావచ్చు, యుద్ధ ట్యాంక్స్ కావచ్చు, ఆర్టిలరీ కావచ్చు, రాడార్స్ కావచ్చు, వీటన్ని పిక్చర్స్ని లైవ్లో చూపిస్తారు. సో దాన్ని బట్టి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు బార్డర్స్లో ప్రతి ఇంచి ఏ రాడారు కవర్ చేయలేదు, ఏ దేశానికి సంబంధించైనా. వీళ్ళు ఆ గ్యాప్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి ఐడెంటిఫై చేసిన తర్వాత టెర్రరిస్టుల లోపలికి పంపించడం, ఆయుధాలు లోపలికి పంపించడం, డబ్బు కరెన్సీ లోపలికి పంపించడం, ఈ రకంగా డ్రోన్ పనిచేస్తుంది. డ్రోన్ మీరు అన్నట్లుగా ఎంత వెయిట్ తీసుకెళ్తుందండి? అంటే మరీ ఎక్కువ పెద్ద సింపుల్ డ్రోన్స్ అంటే ఈజీగా ఒక 60-70 కిలోలు ఈజీగా తీసుకెళ్తుందండి. సో ఒక డీసెంట్ మిజైల్ అందులో పెట్టారనుకోండి, ఆకాశం నుంచి భూమికి ప్రయోగించే మిజైల్ని పెట్టారనుకోండి, అది అవలీలగా లోపలికి వెళ్ళి ఆ మిజైల్ని ప్రయోగిస్తే దేని మీదైతే వ్యవస్థ మీద ప్రయోగిస్తున్నారో, ఒక రాడార్ స్టేషన్ ఉందనుకోండి, దాన్ని అవలీలగా ధ్వంసం చేయొచ్చు. ఎంతో సెక్యూరిటీ ఉన్నదాన్ని ఆకాశ మార్గంలో కనురెప్ప పాటులో వెళ్ళి ధ్వంసం చేసే కెపాసిటీ ఉంటుంది చాలా వరకు. ఇప్పుడు అదే టెర్రరిస్టు ద్వారా చేయాలనుకోండి, వాడు దొరకకుండా ఉండాలి, వాడికి స్లీపర్ సెల్స్ సహాయం చేయాలి, ఒకడేమో బాంబులో డిటోనేటర్స్ ఒకటి సప్లై చేస్తాడు అనుమానం కాకుండా, మందుగుండు సామాగ్రి ఒకటి సప్లై చేస్తాడు, దాన్ని అమర్చి కష్టం లేకుండా అంతే. ఇప్పుడు మామూలుగా ఒక బాంబు బ్లాస్ట్ చేయాలి అంటే కనీసం 10-12 మంది ఇన్వాల్వ్ కావాలి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా డ్రోన్ అనేది ఒక మిసైల్ క్యారీ చేసింది, అదే డే టైం చేయొచ్చు, నైట్ టైం కూడా ఎటైనా చేయొచ్చు. నార్మల్గా రాత్రిపూట ఎందుకుంటారంటే సహజంగా పసిగట్టడం కష్టం, మానవ సహజంగా పొద్దున పూట ఉన్నంత అలర్ట్గా సాయంత్రం పూట రాత్రి ఉండవు. ఇప్పుడు మనకి పసిగట్టలేకపోయినా వాడికి ఆపరేషన్ చేసేవాడికి కనిపిస్తుంటుందా సినిమా? వాడికి వాడి కంట్రోల్లో తెలుస్తూ ఉంటుంది, ఒక చుక్కలాగా ఇది ఎలా వెళ్తోంది పైకా కిందక వాడికి తెలుస్తూ ఉంటుంది మాస్టర్ కంట్రోల్ ద్వారా. సో దాన్ని పసిగట్టడానికి ఏమవుతుంది, మన దగ్గర రేడియో ఫ్రీక్వెన్సీ అనలైజర్స్ కావాల్సి వస్తాయి. ఇవేం చేస్తాయి, నిరంతరము రాడార్ లాగా గెగా హెడ్స్లో పనిచేస్తూ డ్రోన్ డిటెక్ట్ కాగానే ఆ మాస్టర్ కంట్రోల్ రూమ్ నుంచి డ్రోన్కి మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది. అప్పుడు డ్రోను ఒక ఒంటరి పక్షి అయిపోతుంది, ఎటువంటి కంట్రోల్ లేనిది, ఉన్న చోటు నుంచి కూలిపోతుంది. లేదా మన కంట్రోల్కి తెచ్చుకుంటే జాగ్రత్తగా దాని ఫ్రీక్వెన్సీని పట్టుకొని కిందకి దింపిన తర్వాత అందులో ఏ టెక్నాలజీ ఉంది, ఎటువంటి ఆయుధాన్ని వాడుతున్నా, దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. సార్ మీరు చెప్తున్నట్లుగానే మనం ఒక ఫ్రీక్వెన్సీ డెవలప్ చేస్తాం, హై ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ శత్రు దేశానికి మనకి మధ్యలో ఫ్రీక్వెన్సీ కట్ అయింది అనుకోండి, డ్రోన్ అనేది సింగిల్గా ఉండిపోతుంది. అది కింద కొలాప్స్ అయింది అనుకోండి, అందులో ఉన్న మెటీరియల్ కింద బ్లాస్ట్ అయితే నష్టమే కదా. అంటే అలాగా బ్లాస్టింగ్ అంటే వాళ్ళు ఏ రకమైన టైమర్ పెట్టారు, ఆ టైమర్ని వాడికి కావాల్సిన ఏదో రకం నష్టం చేయాలి, వాళ్ళ ఉద్దేశం ఏదో ఒక నష్టం చేయాలి. అది ₹1,00,00,000 వ్యవస్థ నాశనం అవడం, ₹20 వ్యవస్థ ఏదైనా సరే. సో అయితే ఒక పేలుడు పదార్థం పెట్టారనుకోండి, ఈ పేలుడు పదార్థానికి ప్రధానమైనది అందులో ఏర్పరిచేటువంటి కెమికల్స్. ఇప్పుడు TNT కావచ్చు. మీరు చెప్తున్నట్లుగానే వాడు ఒక డ్రోన్ పంపాడు, మనం ఒక టెక్నాలజీ డెవలప్ చేసి డ్రోన్కి వాడికి మన భూభాగంలో ఉన్న దీనికి మధ్యన ఫ్రీక్వెన్సీ కట్ చేస్తాం, డ్రోన్ సింగిల్ అవుతుంది, కింద కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయిన టైంలోనే ఆ ప్రెజర్కి లోపల మీరు అన్నట్టుగా TNTయో లేదంటే ఇంకా RDX ఇది పెట్టినా బ్లాస్ట్ వస్తుంది కదా. అంటే బ్లాస్ట్ కావడానికి టైమర్ యాక్టివేట్ కావాలి. కేవలము RDX TNTయో కాకుండా ఆ టైమర్ కిందకి దిగినంత మాత్రం ఆటోమేటిక్గా పేలిపోదు. ఆ టైమర్ని గనక మనం డీయాక్టివేట్ చేయాలి. అంటే ఎటువంటి కంట్రోల్ లేనప్పుడు అది కుప్పగూలిపోయినా కూడా ఎటువంటి నష్టం జరగదు, కుప్పగూలిపోయినప్పటికీ కూడా. ఎందుకంటే ఆ టైమర్ ఇప్పుడు అవన్నీ కూడా రేడియో ఫ్రీక్వెన్సీతో కంట్రోల్ అవుతుంది. అయితే వాళ్ళు కొంత అడ్వాన్స్కి వెళ్ళి ఎప్పుడైతే రేడియో ఫ్రీక్వెన్సీస్ అవతల వాళ్ళు కట్ చేస్తారో ఆటోమేటిక్గా టైమర్ కూడా ఒక 10 సెకండ్లలోనో 1 నిమిషంలో పేలేటట్టు చేశారనుకోండి, అప్పుడు నష్టమే. మరి అది దాని అంటే ఆ మొత్తం లోపల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఫ్రీక్వెన్సీ వ్యవస్థను మొత్తం జామ్ చేయగలగాలి. ఇప్పుడు మన కంట్రోల్లోకి తెచ్చుకోవటం అంటే అదొక చిన్న రాయిలాగా ఆకాశంలో ఉండిపోయేటట్టు చేయగలగాలి. అంటే అవన్నీ బాగా ట్రయల్స్లో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు DRDO వాళ్ళు డెవలప్ చేస్తున్నటువంటి ఈ మిషన్లతో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీస్ కానీ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆ విధంగా వెళ్ళే టెక్నాలజీ టెక్నాలజీ చాలా ఉందండి. కాకపోతే ఈ టెక్నాలజీని రాబోయే ముప్పు ఎలా ఉంటుంది, పాకిస్తాన్ కానీ, చైనా కానీ, రేపు ఇంకొక దేశమైనా వాళ్ళు దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అని విశ్లేషించగలిగినటువంటి తెలివితేటలు, సామర్థ్యం మనకు ఉండాలి. అప్పుడు దాని పరంగా మనం టెస్ట్ చేయాలి. అంటే ఎన్ని రకాలుగా దీన్ని వాడతారు అన్న విషయం మనకి సుస్పష్టంగా అవగాహన వస్తే అన్ని రకాలుగా దాన్ని టెస్ట్ చేసి దాన్ని నిర్వీర్యం చేయగలిగినటువంటి కౌంటర్ టెక్నాలజీని మనం డెవలప్ చేయాలి. అంటే
ముందు చూపు అనేది ఉండాలంట. చాలా ఆ ముందు చూపు ఉండే మన దగ్గర ప్రొఫెసర్స్ సైంటిస్టులు ఉన్నారు కదండి, ఎందుకు లేరు? ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. కాకపోతే దానికి సరైన టైంలో గవర్నమెంట్ నుంచి డెసిషన్ రావాలి. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఆల్ సైడ్ అండ్ డన్ రెడ్ టేపిజం అనేది గవర్నమెంట్లో ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా నేను చూస్తే ఇప్పటి ప్రభుత్వము అంతకు ముందున్న ప్రభుత్వాలు, ఎందుకంటే నేను టెక్నికల్గా మాట్లాడుతున్నా, రాజకీయాలతో సంబంధం లేదు, డిఆర్డిఓ కానీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి కానీ ఫండ్స్ అవి ఇవ్వటంలో చాలా ముందు ఉంటుంది నాకు అర్థమైనంత వరకు. డెఫినెట్గా చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తోంది, ఫండింగ్ వెంటనే అవుతోంది. సో అందుకనే గత నేను చూసినప్పుడు 5-6 ఏళ్లలో మనం వాయుసేనకు సంబంధించి రాఫెల్ జెట్స్ అద్భుతమైన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపంచంలో ఉన్నవి ఇవ్వగలుగుతున్నాము. డిఆర్డిఓ ద్వారా ఎన్నో మిజైల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, డ్రోన్ వ్యవస్థలను తెస్తున్నాము, కొత్త కొత్త రాడార్లు తెస్తున్నాము. సో ఇస్తోంది. కాకపోతే ఇంకొంచెం సరళీకృతం చేసి ఎప్పటికప్పుడు మనం పసిగట్టి అవతల శత్రు దేశాలు, దీనికి ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యం అండి. వాళ్ళు ఏ రకమైన ఆయుధ వ్యవస్థలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా, ఈరోజు డ్రోన్ కాకపోతే రేపు ఇంకొకటి, ఈ డ్రోన్స్లోనే స్వామ్ డ్రోన్స్ అని ఉన్నాయి. ఒక డ్రోన్ కాదు, మనం ఒక డ్రోన్కే ఇలా తలకిందులు అవుతున్నాం. కొత్త టెక్నాలజీ ఏంటంటే స్వామ్ డ్రోన్స్, అంటే ఒకేసారి 20, 30, 40 వచ్చేస్తాయి. మనం 10, 20, 30ని కనుక హార్డ్ కిల్, సాఫ్ట్ స్కిల్ అని 2 ఉంటాయి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీని జామింగ్ చేసి దాన్ని, ఇంకొకటి డైరెక్ట్గా గన్ ద్వారా కూల్చేయటం. ఈవెన్ 30, 40లో 20, 30ని కూల్ చేసిన ఒక 10 ఉంటాయి. ఆ 10 చేసిన డ్యామేజ్ కూడా చాలు. సో స్వామ్ డ్రోన్స్ అనేవి కూడా లోపలికి రాకుండా మొత్తం వాటిని నిర్వీర్యం ఎలా చేయాలి అన్న దాని మీద డిఆర్డిఓ బాగా ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసి తొందరగా చేసి ఆర్మీకి కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మనకి ఎంత సత్వరంగా ఇచ్చి దాన్ని ఆపరేట్ చేసే ట్రైనింగ్ కూడా ఇచ్చి ఇవన్నీ ఎంత సత్వరంగా చేస్తే శత్రువు యొక్క ఆలోచనలకి మనం అంత కళ్ళెం కట్టగలిగిన వాళ్ళం. సార్ ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, శ్రీనగర్ అవ్వచ్చు, లేదా ఇంకొకటి ఎక్స్వైజెడ్ బార్డర్కి అనుకూలంగా దగ్గరలో ఉన్న ప్లేన్స్లో అయితే మీరు అన్నిట్లకి మనం చేస్తాం. ఇప్పుడు నిన్న జరిగిన జమ్మూ, అవును, ఇప్పుడు జమ్మూ బార్డర్ నుంచి 12 కిలోమీటర్లు అండి. అక్కడ శ్రీరాంపురా ఏదో ఉన్నాయి అక్కడ 2-3. ఓకే, అక్కడికే మనం ముందే, అంటే మన వరకు రాకముందే ఆ కరెక్ట్గా మనం బార్డర్ దగ్గర పెట్టుకుంటాం. మీరు అన్నిట్లుగా జాంబర్లో పెడతాం, లేదా మన ఫ్రీక్వెన్సీ పెడతాం, లోపలికి రాకుండా. కానీ కొంతమంది ఇన్సైడర్లో చేస్తుంటారు కదండి, అప్పుడు మనం ఏం చేయాలి? కష్టం. ఇప్పుడు ఇన్సైడర్స్ కూడా, ఇప్పుడు ఆ డ్రోన్ ఇప్పటికీ ఇదమిత్తంగా పాకిస్తాన్ నుంచి వచ్చిందా, లోకల్ వాళ్ళు జమ్మూ టౌన్లో చేశారా అన్నది ఇంత క్లారిటీ రాలేదు. వచ్చి ఉంటుంది గవర్నమెంట్కి, అది పబ్లిక్లో చెప్పరు కదా, ఎందుకంటే ప్రజలు భయాందోళనకు గురి కావచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ టెక్నాలజీని ఒకళ్ళే కాకుండా 5-6 కలిసి అసెంబుల్ చేస్తారు. ఇప్పుడు బాంబ్స్ ఎలా పెడుతున్నారండి, ఒకళ్ళు చేయట్లేదు. స్లీపర్ సెల్స్ 5-6 మంది 10 మంది కలిసి, ఎవడెవడో ఏ వృత్తిలోనే ఉంటాడు, వాడు పాండబ్బా నడుపుతుండొచ్చు, సైకిల్ పంచర్లు వేసుకుంటూ ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో చేసినప్పుడు వాళ్ళు రహస్యంగా అసెంబుల్ చేసి బాంబులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ రోజు మనం చూసాం దిల్సుఖ్ నగర్, గోకుల్ చాట్, మన సిటీలోనే. బయట ఎగ్జాంపుల్స్ అంటే మనకు గుర్తుండకపోవచ్చు. సో వాళ్ళు స్లీపర్ సెల్స్ కావచ్చు, ఒక క్యారియర్ నీట్గా టిఫిన్ డబ్బాలో ఉన్న వాటిలో పెట్టుకొని సైకిల్ మీద వచ్చి పెట్టి వెళ్ళినట్టు చూసాం మనం సీసీటీవీస్లో. సో ఈ డ్రోన్స్లో కూడా అలా చేసి అర్ధరాత్రి 10కో 12కో సిటీలో మేడపై నుంచి ఎగరేసాడు అనుకోండి, గుర్తించడం ఎట్లా? అంత ఈజీ సమస్యకు మరి మీ దగ్గర విరుగుడు అంటే ఇప్పుడు 2 రకాలండి. వాళ్ళు అటాక్ చేస్తుంది మిలిటరీ టార్గెట్స్ అయితే సెక్యూరిటీ పక్కా ఉంటుంది, అక్కడ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కానివ్వండి, బ్రిగేడ్ యూనిట్ కానివ్వండి, సో ఆర్మీకి సంబంధించిన కానివ్వండి, నేవీకి, మిలిటరీ టార్గెట్స్కి అయితే ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ పెట్టి మనం చేస్తాం. బట్ సివిల్ టార్గెట్స్లో ఎలా, అదో పెద్ద ప్రశ్నే కదా. ఇప్పుడు ఫలానా చోట ఒక కూరగాయలు అమ్ముకునే చోట, లేకపోతే వాడికి టార్గెట్ అంతే, వాడు కేవలం మిలిటరీ టార్గెట్స్ కాదు కదా. కాదు, ఇప్పుడు జాగ్రత్తగా చెప్తున్నట్లుగానే సివిలియన్ టార్గెట్ పెట్టుకున్నాడు అనుకోండి, వాడికి ఒక పానిక్ క్రియేట్ చేయాలి, భయం క్రియేట్ చేయాలి, అంతే చేస్తాడు. ఇప్పుడు వాళ్ళకు లక్ష్యం, ఇప్పుడు మిలిటరీ టార్గెట్స్ పెట్టుకున్నాడు అంటే ఎక్కడో ఒకటి యుద్ధం చేస్తున్నాడని మనకు కొంత అర్థం అవుతుంది. ఒక పద్ధతి, ఒక యుద్ధానికి వచ్చాడు వాడు, టెక్నాలజీని దొంగతనంగా తెచ్చుకొని వాడుతున్నాడు, అదొక పద్ధతి. బట్ ఇక్కడ అసలు యుద్ధతంత్రమే కాదు కదా, సామాన్య ప్రజల మీద ప్రయోగిస్తే బాంబులు యుద్ధతంత్రమే కాదు. కానీ అటువంటి ఆలోచన లేదు కదా. అటువంటి ఆలోచన ఉంటే 93లో బాంబే బ్లాస్ట్లు అయ్యేవే కాదండి. నా క్వశ్చన్, అటువంటి ఆలోచన కానీ క్రిమినల్కి వస్తే మనం దాన్ని ముందుగా రెమెడీ ఏమి పెట్టుకోవచ్చు? కష్టం అండి. సిటీలో ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది, ఢిల్లీ లాంటివి ఉన్నాయి, మొత్తం స్క్వేర్ కిలోమీటర్స్ కనీసం 70-100 కిలోమీటర్లు ఉన్నాయి. ఎక్కడ ఏ తప్పు పని చేస్తున్నాడో సిటీ మొత్తం స్కానింగ్ అంటే చేసుకోవచ్చు. సిటీ మొత్తం స్కానింగ్ అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ డ్రోన్స్ కొన్ని వేలు లక్షలు వచ్చేసాయి. మరి వాటికి లైసెన్సింగ్ ఇస్తున్నారా? అది ముందు నియంత్రణలో రావాలి. ప్రతి ఒక్కడు నేను డ్రోన్ ఎగరేస్తాను అన్న దానికి ముందు ప్రభుత్వం కళ్ళెం వేయాలి. ఫస్ట్ స్టెప్. ఇక్కడి నుంచి ఖచ్చితంగా మీరు ఏ డ్రోన్ ఎగరేసినా దానికి తగినట్టు
మీరు ముందు లైసెన్స్ పెట్టుకోవాలి, దేనికోసం ఎగరేస్తున్నారు. సో ఏ డ్రోన్ ఎగిరినా దాని జవాబుదారీతనం ఉండాలి. తర్వాత సిటీ మొత్తం మీద ఈ రేడియో దొంగతనంగా చేశారనుకోండి, టెర్రరిస్ట్ కానివ్వడు ఇంకోటి, సో దాన్ని కంట్రోల్ చేయాలంటే సిటీ మొత్తం మీద కవరప్ అయ్యేటట్టు ఈ రేడియో ఫ్రీక్వెన్సీస్ పెట్టాలి, జామర్స్ పెట్టాలి. అయితే ఈ జామర్స్ పెట్టేటప్పటికి అవి ఇతర ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి, సెల్ ఫోన్స్ ఉంటాయి, టెలిఫోన్స్ ఉంటాయి, ఇతరవి ఉంటాయి, అవి కూడా ఏదైనా ఎఫెక్ట్ అవుతాయా? ఎందుకంటే ఏ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేస్తున్నాడో తెలియదు. నార్మల్గా సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇతర ఎలక్ట్రానిక్ డివైసెస్ వాటి ఫ్రీక్వెన్సీతో ఆన్ చేశారు, అవన్నీ బ్లాక్ అయిపోతాయి. సో ఇవన్నీ కత్తి మీద సాము. చాలా జాగ్రత్తగా అప్పుడు ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, డిఆర్డిఓ వీళ్ళందరూ కలిసి ఇంటెలిజెంట్ బ్యూరోస్ ఒక సిస్టమ్ని ఆలోచించాలి. అది చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఏదో జరిగిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇవి జరగకుండానే ముందు ఆలోచించాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం, ఎందుకంటే ఇప్పుడు దేశం లోపల జరిగేదానికి అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, నేవీకి సంబంధం ఉండదు ఒక రకంగా. సో ఇక్కడ పోలీసు వ్యవస్థ ఆలోచించాలి. అంటే ఏదో జరిగిన తర్వాత మేము కౌంటర్ ఆలోచిస్తామన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయంలో కరెక్ట్ కాదు. ముందే ఇటువంటి జరగకుండా ప్లాన్ చేయాలి. దానికి కావాల్సిన టెక్నాలజీ ఏం కావాలి అనేది డిఆర్డిఓని అడగాలి. అంటే అలా జరిగే అవకాశం ఉందంట. ఎందుకు ఉండదండి? జరగాలని కోరుకోవద్దు మనం, కోరుకోవడం ఏమాత్రం కోరుకోవద్దు. కానీ ఎందుకు ఉండదండి? ఇప్పుడు ఒక టెక్నాలజీ ప్రూవ్ అయితే 24 గంటలు టెర్రరిస్ట్ ఆలోచన ఏంటి? మనం ఏ టెక్నాలజీ, ఏ పద్ధతి ద్వారా ప్రజల్ని భయపెట్టాలి, ప్రజల్ని హింసించాలి. వాడు ఉనికిని చాటుకోవాలంటే ఏదో చేయాలి. ఇప్పుడు వాడికి ట్రైనింగ్ ఇస్తున్నారు. మొన్న వార్తాపత్రికల్లో వచ్చింది, ఒక్కొక్క బ్లాస్ట్కి ₹1 ఇస్తామని చెప్పారు. ఇంకా అదే జీవనోపాధిగా పెట్టుకున్న ఏ నీచుడైనా ఇదేదో బాగుంది నా పద్ధతి అనుకొని, అంటే వాడికి ఇంట్రాక్షనేషన్ అయ్యి ఇది జిహాదీ యుద్ధం అని చెప్పి మనసులోకి వచ్చిన తర్వాత వాడు ఫ్రీగా పనిచేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. అలాంటి వాడికి నువ్వు ఒక్కొక్క బ్లాస్ట్కి 10 లక్షలు ఇస్తాము, 50 లక్షలు ఇస్తాము, ₹1 ఇస్తాము అంటే వాడు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాడు అనుకోండి, అది ప్రజా సంక్షేమానికి గొప్ప విఘాతం కదా, చాలా కష్టం కదా. అది ముందు చాలా అర్జెంటుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఇటువంటి సిటీలో, అంటే నేను అంటుంది సివిలియన్స్ మీద పొరపాటున కూడా జరగకుండా చూడాలి. చాలా ముఖ్యం. అంటే మీరు అన్నట్లుగా టెక్నాలజీ కన్నా ముందు ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ చాలా ఇప్పుడు ఏ యుద్ధం గెలిచినా, ఇప్పుడు మన బాలాకోట్ స్ట్రైక్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అద్భుతంగా వెళ్ళి వాళ్ళు చాలా అద్భుతంగా బాంబింగ్ చేసి వచ్చారు. అంటే కేవలం వాళ్ళ సామర్థ్యం ఒకటే కాదు, అసలు టార్గెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఏమిటి అన్న ఇన్ఫర్మేషన్ చాలా పర్ఫెక్ట్గా ఎయిర్ ఫోర్స్కి ఇవ్వటం వల్ల వాళ్ళు ఎటువంటి ఆయుధాన్ని వాడాలి, ఎటువంటి విమానాన్ని వాడాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి వచ్చారు. సింగిల్ హ్యాండెడ్గా ఏవి ఉండదండి. ముందు అసలు ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ద్వారా రావాలి. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని చాలా బలోపేతం చేసి 24 గంటలు అలర్ట్గా ఉండాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమీ జరగదు. అవి జరగకుండా చేయాల్సినటువంటి ఎఫర్ట్స్ పర్ఫెక్ట్గా చేసి, బట్ స్టిల్ మన చేతుల్లో కాకుండా వేస్తే అది వేరే పద్ధతి. ఇది చాలా ముఖ్యం. ఓకే సార్, ఫైనల్గా మీరు 22 సంవత్సరాలు సర్వీస్ చేశారనుకుంటా. 12 సంవత్సరాలు సర్వీస్ చేశారు. కానీ మీ టెక్నాలజీ అంతా కూడా వేరే స్టూడెంట్స్కి అందరికీ నేర్పుతున్నారు. దేశానికి అంటే మరో రకంగా మీరు సర్వీస్ చేస్తున్నారు. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ కలెక్టర్ అవ్వాలని చాలామంది కోరుకుంటుంది. కొంతమందికి మిలిటరీలోకి, ఎయిర్ ఫోర్స్ వేరే అన్నట్లు వెళ్ళాలనుకుంటారు. పర్టికులర్గా మీరు ఎంచుకున్న ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లోకి నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా రావాలంటే వాళ్ళకి ఇచ్చే మీరు మెసేజ్ ఏంటి? మంచి కెరియర్ అండి, అది గొప్ప తృప్తి ఇస్తుంది. ఇప్పుడు దేశం కోసం ఇప్పుడు ఐపీఎస్, ఐఏఎస్ అన్నవి ప్రజాపాలనకి ఎక్కువ ఉపయోగపడతాయి. కానీ శత్రు దేశంతో పోరాటం, భారత మాతను రక్షించడం అనేది చాలా గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన. రెండిట్లో అంటూ దేనికదే, దేని ప్రత్యేకతలు దానికి. కానీ శత్రు దేశంతో పోరాటం, శత్రు దేశం కోసం ప్రాణాలు అర్పించడం అన్నది చాలా గొప్ప విషయం. సో వాళ్ళు అందులో కెరియర్ సాధించదలుచుకుంటే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అందులో బ్రాంచెస్ అండి, పైలట్స్ ఇందాక చెప్పాను, ఎన్డీఏ ద్వారా వెళ్తారు. అది యుద్ధ విమానాలలో ఎగరటము, అందులో వాళ్ళు కనపరిచిన టాలెంట్ని బట్టి వాళ్ళకి యుద్ధ విమానాల, రవాణా విమానాల, హెలికాప్టర్స్ అన్నది ఉంటుంది వాళ్ళ టాలెంట్ని బట్టి. ఇక ఇంజనీర్స్కి వచ్చేటప్పటికి ఎన్నో రకాల వ్యవస్థల మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 12 ఏళ్ల చిన్న సర్వీసులోనే 3-4 వ్యవస్థల మీద నాకు ట్రైనింగ్ ఇచ్చారు. మీరు చెప్పినట్టు నేను కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీగా ఉన్నప్పటికీ ఎన్నో ఎగ్జాంపుల్స్ నేను చెప్పినప్పుడు మా స్టూడెంట్స్ చెప్తుంటారు, వాళ్ళు చాలా సంతోషిస్తుంటారు. సార్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, ఏ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది. సో ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి అదొక యాంగిల్ అండి. రెండవది అకౌంట్స్లో కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజున బీకామ్ అవి చదివి చిన్న డిగ్రీయే కదా, సో దానిలో మంచి వేల జీతాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. కానీ ఒక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలో మాత్రమే సరే, నేను మన ఎయిర్ ఫోర్స్ గురించే అకౌంట్స్ ఆఫీసర్గా కూడా అప్లై చేయొచ్చు.
ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కింద BA BSc చేసినా కూడా అడ్మిన్ విభాగంలో చేయొచ్చు, లాజిస్టిక్స్ విభాగంలో చేయొచ్చు. సో వీళ్ళందరూ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నప్పటికీ కూడా ఈవెన్ BCom BA BSc MSc ఇవి చేసినప్పటికీ కూడా ఆఫీసర్ ర్యాంక్ ఇస్తారు. జీతాలు ఒకటే. అయితే ప్రమోషన్స్లో కొంచెం తేడా ఉంటుంది. మ్యాక్సిమం ప్రమోషన్స్ పైలట్స్కి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు తెగించి బార్డర్ దాటి యుద్ధం చేస్తారు కాబట్టి చీఫ్ పోస్టులు పై ప్రమోషన్లు అన్నీ పైలట్స్కి ఎక్కువ ఉంటాయి. ఇంజనీర్స్కి తర్వాత ఉంటే మిగతా వాళ్ళకి ఒక స్టేజ్ వరకే వస్తాయి. బట్ స్టిల్ వాళ్ళకి 7th పే కమిషన్లో ఈరోజు దాదాపుగా మొదటి ₹1,00,000 వస్తుంది. మీరు ఆలోచించండి, నార్మల్ BCom BA BSc వాళ్ళకి ₹1,00,000 గవర్నమెంట్, ప్లస్ వాళ్ళకి జీవితాంతము పెన్షన్ వస్తుంది, వాళ్ళ తర్వాత వాళ్ళ భార్యకు పెన్షన్ వస్తుంది, ప్లస్ క్యాంటీన్ సర్వీసెస్ ఉంటాయి. ఇవి కాక ఆఫీసర్స్కి మంచి రేషన్ వస్తుంది. దాదాపుగా కుటుంబం అంతా నెలంతా ఈజీగా తినగలిగినంత ఫ్రీ రేషన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే IAS IPS వాళ్ళకు కూడా సాధ్యం కానీ ఎక్కడెక్కడ పోస్టింగ్స్ అంటే నార్త్ ఈస్ట్ మణిపూర్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, ఇటువైపు కింద సౌత్ ఇండియా కానివ్వండి, కాశ్మీర్, ఎక్కడికి పోస్టింగ్ వచ్చినా కూడా ఉండటానికి చాలా చక్కటి ఆఫీసర్స్ మెస్ ఉంటుంది. తిండికి అకామిడేషన్కి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి అంటే గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. కాకపోతే మనం ఆ అకుంఠిత దీక్షతో పనిచేయాల్సి వస్తుంది. నేను ఇన్నింటికి వెళ్తాను, ఇంటికి వచ్చేస్తాను అనేది ఉండదు. సో అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి అవసరమైతే రోజుకి ఎక్కువ సార్లు పనిచేయాల్సి కూడా ఉంటుంది. నా 12 ఏళ్ల జీవితంలో నాకు గుర్తున్నంత వరకు సండేస్ ఒక 10-12 మాత్రమే చూశాను నేను. అంటే అంత అంకిత భావంతో చేశాను. సో అట్లాంటి అంకిత భావంతో పని చేయగల దృక్పథం, దేశమాతకు సేవ చేసుకున్నాను అంటే జాబ్ సాటిస్ఫాక్షను, జేబు సాటిస్ఫాక్షన్ రెండూ కూడా చక్కగా ఉంటాయి. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. కేవలం ఆ నిర్ణయం తీసుకోవాలి. ఏదో యుద్ధం వస్తుంది చచ్చిపోతాము, ఏదో రోజు చచ్చిపోతాం, ఎటువంటి అన్యాయం చేయకుండా ఈరోజు కరోనాతో యుద్ధం చేయట్లేదా? మన తప్పు లేకుండానే ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు. మరి అలాంటిది ఈరోజు కూడా మనం ఎంతో గర్వంగా మొన్న కల్నల్ సంతోష్ బాబు గారు ప్రాణత్యాగం చేశారు. మరి ఆయన ఏం తక్కువ హీరో చెప్పండి. సో అంటే జన్మనెత్తినందుకు మనం తల్లి రుణము తండ్రి రుణము కాకుండా దేశ రుణాన్ని కూడా తీర్చుకునే అవకాశము చాలా వరకు ఈ జాబ్ ద్వారా వస్తుంది. అందుకని యంగ్స్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా వాళ్ళు 1-10 సార్లు ఆలోచించి, సో అదొక ప్రత్యేకమైనటువంటి సర్వీస్ అండి. ఆ తృప్తి వేరు నేను చెప్పేది ఒక్క మాటలో. సో ఇప్పుడు యువత కూడా ఆ యాంగిల్లో తప్పకుండా ఆలోచించి ఏమాత్రం అవకాశం ఉన్న ఆర్మ్ ఫోర్సెస్లో ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ తప్పకుండా అప్లై చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి, దేశమాతకి సేవ చేయగలరని ఆశిస్తున్నాను. దేశానికి సర్వీస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎయిర్ ఫోర్స్లో రండి అంటున్నారు కాళిదాస్ గారు. అంటే ఇక్కడ మన తల్లి రుణం తండ్రి రుణం ఏ విధంగా తీర్చుకుంటామో, మనకి జన్మనిచ్చిన తల్లికి ఏమి ఇచ్చామో, మన పుట్టిన గడ్డకి రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మన ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీలకు రండి. అంటే ఇక వచ్చిన తర్వాత సినిమా స్టైల్లో కాకుండా ఇక్కడ ఖచ్చితంగా సర్వీస్ చేసామనే ఒక అంకుట దీక్ష, అంకిత భావం ఉన్న వాళ్ళు మాత్రమే రండి. ఏదో సినిమా స్టైల్లో ఉంటుందని మాత్రం కాదు. ఖచ్చితంగా మీరందరూ సర్వీస్ చేయండి, దేశానికి రక్షణగా ఉండండి, దేశాన్ని మనకి సర్వీస్ ఇచ్చినందుకు మీ కుటుంబాలు కూడా మంచి పేరు ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది యువత సినిమాల్లో ఊహించుకొని రాకుండా సర్వీస్తో పాటు వాళ్ళ పాకెట్ కూడా హ్యాపీగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ సర్వీస్ ఫైల్లో రండి, దేశానికి సేవ చేయండి. మీరు సేవ చేస్తే మీ తరతరాలకు కూడా పలానా వ్యక్తి ద్వారా ఈ దేశానికి సర్వీస్ చేసామనే పేరు కూడా మీ మిగతా తర్వాత కూడా చెప్పుకోవచ్చు అనేది ఒక మంచి పేరు వస్తుంది. ఇది ఈ వారం మాధవ్ పెద్ది కాళిదాస్ గారి ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.